Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. చాలా చిన్న యాంకర్ని ఇప్పటికీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. నాకెందుకు ఛాన్స్ ఇచ్చారు? అనంతిక ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు సినిమా చేశానో మీకు ఇప్పుడు 8 వసంతాల్లో కానీ దేవుళ్ళ రెఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది సినిమాలో. ఆ కాశీలో జరిగే సీక్వెన్స్లో ఒక రేప్ సీన్, ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా దాన్ని అపోజ్ చేశారు. మీరు సీన్ని చూసుకుంటే ఆ సీన్ యొక్క డైనామిక్స్, అందులో నాకు ఒక భక్తుడు కావాలి. ఎందుకంటే సీన్ భక్తి చుట్టూ రిలేట్ అయ్యింది. అడిగిన వ్యక్తి ఒక విలేకరి, మా నాన్న వయసు ఉంటుంది. ఘాటుగా నాకు ఇప్పుడు కూడా స్పందించబుద్ధి అవుతుంది, తిరిగి చురక పెడుతుంది. నాకు ప్రూవ్ చేయాలనే ఉద్దేశం లేదు, ఎందుకంటే నా మైండ్ అది కాదు. ఒక మహిళ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, తన లైఫ్లో ఏం సాధించాలి, ఇలాంటి మాటలు మన రాజకీయ నాయకులు కానీ మన సమాజంలో కానీ చాలా వింటూ ఉంటాం. వాటన్నిటికీ సమాధానం మీ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ శుద్ధి అయోధ్య. అలా ఉందని అంటున్నారా మీరు? అలా ఉంది అంటే మీకు అనిపించలేదా? నేను చెప్పడం వేరు, చూసి మీరు చెప్పడం వేరు. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? విమెన్ ఆర్ వెరీ కండిషన్డ్ అండి. అంటే ఇది నేను తాపి ధర్మారావు గారి పెళ్లి పుట్టుపూర్వోత్తరాల పుస్తకం చదివాను. ఇట్స్ వెరీ పవర్ఫుల్ బుక్. డైలాగ్స్ విషయంలో మీరు అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి? అంటే నన్ను అడిగారు, మీరు ఇన్ఫార్మల్గా ఉంచవచ్చు కదా కాన్వర్సేషన్స్ అంటే. నేను అంటే ఇన్ఫార్మల్గా ఉంచడానికి దాని క్రాఫ్ట్ అన్న. ఈ శరీరంలో నేలరాలిన ప్రతి ఆకు కోసం వసంతం రానే వస్తుంది. ఈ అనంతిక క్యారెక్టర్ ఏదైతే ఉందో, మీరు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నువ్వు ఇలాగే ఉండు, ఇప్పుడు దీనికి కూడా నాకు డబ్బు వద్దు, నాకు మంచి కథ ఉంటే చాలు అని అనుకుంది. కాబట్టి దట్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి సెడ్. బట్ సినిమా ఇండస్ట్రీ అలా ఉంచుద్దంటారా? అలా ఉంచదు కాబట్టి ఆమె నేను ఉండు అంటే. మనో సినిమా విషయానికి వస్తే లైటింగ్ అనేది చాలా డార్క్గా ఉంటుంది. ఈ 8 వసంతాల విషయానికి వచ్చే చాలా బ్రైట్గా ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా పైకి ఆమె ఉత్తుంగ తరంగం లెక్క పైకి వచ్చే ఒక పాజిటివ్ కథ. సో ఇందులో లైట్ ఎక్కువ కనపడాలి. ప్రేమ కథలను ఇంత అద్భుతంగా చెప్తున్నారు. ఎక్కడో కాడ ఆ ప్రేమ మీ దాకా వచ్చి ఉంటుంది. జీవితంలో మనకు మళ్ళీ ఎప్పుడు ఇంకే వ్యక్తి మీద అది కలగదు. అది ఒకసారికే కలుగుతుంది, అది అలానే ఉండిపోతుంది. బ్రేకప్ అంటే ఈ రోజుల్లో ఎవరికి ఉండదు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 8 వసంతాలు ఒక మంచి కవిత్వం లాంటి సినిమా. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల నుంచి చాలా ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు ఫణీంద్ర నాథ్ శెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, మూవీ రిలీజ్ అయినాక ఐ థింక్ ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను. అవునండి. అండ్ ఇక్కడ నాకు డౌట్ ఉంది. చెప్ప ఇండస్ట్రీలో చాలామంది టాప్ యాంకర్స్ ఉన్నారు. నాకు తెలిసి మిమ్మల్ని చాలామంది అప్రోచ్ కూడా అయి ఉంటారు. అండ్ మూవీ రిలీజ్ అయినాక ఒక సక్సెస్ అయింది. అండ్ మీ చుట్టూ కొన్ని కాంట్రవర్షియల్ నచ్చినాయి. మీరు అవి ఓపెన్ అయ్యి మాట్లాడాలంటే, చెప్పుకోవాలంటే ఒక పెద్ద టాప్ యాంకర్లు ఎవరైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, నా వెనక ఐ డ్రీమ్ అనే ఒక బ్రాండ్ ఉంది. బట్ నేను చాలా చిన్న యాంకర్ని, ఇప్పటికీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ నాకెందుకు ఛాన్స్ ఇచ్చారు? నేను ఎందుకైతే అంటే అనంతిక ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు సినిమా చేశానో మీకు అందుకే ఇస్తున్నా. అంటే నాకు చేసే పని మీకు తెలిసిందై ఉండాలి. ఓకే, మీరు దేనికోసమో ఆశించి ఇది చేయట్లేదు. ఒక మంచి సినిమా జరుగుతున్న వాటి గురించి నిజంగా మాట్లాడాలని అనుకున్నారు కాబట్టి మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం. ఓకే, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, అంటే కొంతమందిని మీకోసం అప్రోచ్ అయినప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తాడా, అతను అంటే ఇంటర్వ్యూ ఇచ్చినా మీకు పూర్తిగా సమాధానం చెప్తాడా, ఈవెన్ మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, తన బిహేవియర్ కొంచెం అని నేను విన్నాను అనమాట. సో అంటే నాకైతే మీరు ఒక కాల్, నేను ప్రాపర్గా మీతో కమ్యూనికేట్ అయ్యాను, మీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు, చాలా స్మూత్గా జరిగిపోయింది ఈ జర్నీ. సో నాకు ఎక్కడ అలా అనిపించలేదు. సో నేను ఆ క్లారిటీ ఇవ్వడానికి ఈ క్వశ్చన్ అడిగాను. అండ్ నా సైడ్ నుంచి ఇంకొక సలహా సార్, అంటే సలహా కాదు, మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి అంటే అందం కాదు, అంటే అక్కడ స్త్రీ అంటారు, ఓవరాల్గా మనిషి అంటే అందం కాదు, వాళ్ళ స్కిల్ అండ్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళలో ఉండే ధైర్యం, వాళ్ళలో ఉండే విద్య, విద్వత్తు, ఇవన్నీ అని చెప్పారనమాట. అంటే సరస్వతీదేవి అంటే చదువు, దుర్గామాత అంటే ధైర్యం, అంతేగాని ఇక్కడ అందం కానీ బలం కానీ ఏముండదని చెప్పేసి నేను ఇప్పుడు ప్రాపర్గా, అంటే ఒక గుండెతో ఉన్నా కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో డైలాగుల వల్లే నాకు ఒక నమ్మకం వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాబ్ తీసి చేయబోతున్నాను. మీకు ఓకేనా? అయ్యో, నాకు అంటే ఎవరి కోసం తీసిన చుట్టారు, ఎవరిని ఓకేనా అని అడగద్దు. సార్, మూవీ రిలీజ్ అయింది అండ్ ఓ మంచి సక్సెస్, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? రెండు ఉన్నాయి. ఓకే, రెండు చెప్పుకోదగినాయి కాబట్టి చెప్తున్నాను. ఒక అబ్బాయికి ఎప్పుడో ఒక
8 years బ్యాక్ బ్రేకప్ అయిందంట. ఓకే. సో తనకి ఆ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు నీ వల్లే నేను ఇట్లా అయిపోయాను అని వెళ్ళిపోయిందంట. సో 8 సంవత్సరాల నుంచి తను అదే ప్రశ్నతో ఉన్నాడంట. పాపం ఆ సమాధానం ఎక్కడ దొరక్క ఇంటర్వెల్లో ఎప్పుడైతే శుద్ధి ఎవరి వల్ల ఎవరికి ఏమి అయిపోరు లోపలేదో పెట్టుకొని దాస్తూ బయటికి నిజం చెప్పలేక చెడ్డోళ్ళని చేసి వెళ్ళిపోతారు అనే దాంతో అతను ఆ రోజు ఏడ్చి బాగా నిద్రపోయాడంట. ఓకే. అంటే నేను దాన్ని దేంతో కొలవలేను, ఏ మెట్రిక్తో నేను దాన్ని కొలవలేను. అంటే ఒక మనిషి ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు, ఇంకోటి అతని వయసు కూడా ఆల్మోస్ట్ ఒక 22-23 ఉంది. ఓకే. సో ఒక 7-8 సంవత్సరాల నుంచి తనకి సమాధానం దొరకంది ఒక సినిమాలో దొరికింది అన్నప్పుడు నాకు ఇంకదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా ఎలా తీసామనేది కాదు, ఎక్కడికో అంటే నేను ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా, మనకు మనసుకు సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే సమాధానం దొరుకుతుంది 8 వసంతాలు. అవును, అదే అతని మాటల్లో నిజమైంది. ఇంకొకటి, ఒక అమ్మాయి వాళ్ళ మదర్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఒక 6-7 మంత్స్ బ్యాక్ కాలం చేసింది. సో ఆమె అన్నిటికీ దూరంగా ఉంది ఇన్స్టాగ్రామ్ వేటికైనా, యూ కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళ అన్నయ్య ఎక్కడో ఇంటర్వ్యూస్ చూస్తూ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఒక వ్యక్తి ఒక సినిమా గురించి ఒక వర్క్ గురించి, అసలు ఏం తీసాడు చూద్దాం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళారు. ఓకే. వెళ్తే ఆ అమ్మాయి చూసి బాగా కదిలిపోయి ఏడ్చేసి కేవలం నాకు మెసేజ్ పెట్టడానికి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లోకి మళ్ళీ వచ్చి మాట్లాడి చెప్పింది, అంటే నేను ఎన్నో బాధల్లో ఉన్నాను సార్ ఇన్ని రోజులు, కానీ నాకు సాంత్వన దొరికింది. ఈ రెండు నాకు మీరు అడిగిన వెంటనే గుర్తొచ్చాయి. ఓకే. ఎందుకంటే అవి ఫ్రెష్, నిన్న మొన్న జరిగిన. అండ్ నాకు వినిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే 36 సంవత్సరాలు అయింది గీతాంజలి వచ్చి, ఇది మోడర్న్ గీతాంజలి లాగుంది. అంటే ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ హిల్ స్టేషన్లో చేసిన షూట్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ క్యారెక్టరేషన్స్ కానీ, సో ఇది మోడర్న్ గీతాంజలి లాగా ఉంది అని చెప్పేసి నేను విన్న కాంప్లిమెంటు. సో 36 సంవత్సరాల దాకా ఏ సినిమాకి ఇలాంటి గౌరవం దక్కలేదు. సో ఈ కాంప్లిమెంట్ని ఎలా చూస్తారు? నేను తీసుకోను అది. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నేను 22 years ఉన్నప్పుడే చెప్పాను, దయచేసి ఎవరిని ఎవరితో పోల్చొద్దు. అంటే పోల్చేవాడికి పాపం ఏదో దొరక్క వాడు పోలుస్తాడు, కానీ అది నేను తీసుకోలేను. ఓకే. అంటే గీతాంజలి అనేది అది వేరే కావ్యం. అంటే ఇద్దరు చనిపోతున్నా, చావు దగ్గర అవుతున్నా కూడా వాళ్ళలో ఉన్న ఆ మాత్రం కొంచెం మంచితోనే వాళ్ళు బతకగలరు ఆ కొద్ది రోజులు అనేది. నేను ఇంకోటి ఏదో ఎక్స్ప్లోర్ చేశాను, ఉందాతనం కానీ నిలబడ్డం కానీ కేవలం ఒకటే సెట్టింగ్లో జరగడం వల్ల ఆ ఫీల్ వచ్చింది తప్ప మిగతాది ఏది కాదు, కాబట్టి నేను అది తీసుకోలేదు. అండ్ సార్, అంటే సినిమా విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈరోజు ఒక మహిళ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, తన లైఫ్లో ఏం సాధించాలి, ఇలాంటి మాటలు మన రాజకీయ నాయకులు కానీ మన సమాజంలో కానీ చాలా వింటూ ఉంటాం. వాటన్నిటికీ సమాధానం మీ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ శుద్ధి అయోధ్య. అలా ఉందని అంటున్నారా మీరు? అలా ఉంది. ఓకే. అంటే మీకు అనిపించలేదా? కాదు, నేను చెప్పడం వేరు, చూసి మీరు చెప్పడం వేరు. లేదు, నేను మనస్ఫూర్తిగా ఆ మాట చెప్తున్నాను. సో అంటే ఒక స్త్రీ క్యారెక్టరేషన్ ఇంత బలంగా ఉన్నప్పుడు, ఒక స్త్రీ ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడు ఏ విషయం మీదైనా సరే, సో ఆ స్త్రీ సమాజంలో చాలా స్వేచ్ఛగా చాలా ధైర్యంగా బతకొచ్చు. అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయగలిగారు? దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ అని కాదు, ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా, సుమగారి ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను. అంటే నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ చుట్టూ నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. మా అత్తయ్యల్ని కానీ మా ఇంటి పరిస్థితులు కానీ నేను చూస్తూ, అండ్ నేను లిటరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా నేను స్ట్రాంగ్ పాత్రలకి ఎక్స్పోజ్ అయ్యాను. అంటే సీతమ్మ కానీ ద్రౌపది కానీ ఇలాంటి వాళ్ళు, అంటే చాలా కష్టం మోస్తూ కూడా ఆ మొహం మీద చిరునవ్వు అనేది ఎప్పుడు పొడగొట్టుకొని వాటిని నేను ఇంబైబ్ చేసుకున్నప్పుడు తిరిగి నేను ఫిలిం రాసేటప్పుడు తెలియకుండా అది వస్తుంది. బట్ చిన్నపాటి సామాజిక బాధ్యత నాకు ఎక్కడ ఉండేది అంటే, విమెన్ ఆర్ వెరీ కండిషన్డ్ అండి. అంటే ఇది నేను తాపి ధర్మారావు గారి పెళ్లి పుట్టుపూర్వోత్తరాల పుస్తకం చదివాను ఒకసారి. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ బుక్. అంటే నీకు ఏం జరిగింది అసలు ఈ ఎంటైర్ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒక 100 సంవత్సరాల్లో ఎంత కండిషన్ చేయబడ్డారు విమెన్ అనేది నాకు అందులో నుంచి తెలిసింది. అది పలు రీజన్స్ అయి ఉండొచ్చు, పొలిటికల్ అయి ఉండొచ్చు, కల్చరల్ అయి ఉండొచ్చు, ఏదైనా రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ ఎక్కడో చాలా మట్టుకు ఒక మగాడికి ఎలా ఉండాలి ఎలా ఉండద్దు అనేది ఎవరూ చెప్పరు. అమ్మాయికి వచ్చేటప్పటికి ప్రతి 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 స్టేజ్లో తన లైఫ్లో ఒక ఆంక్ష ఉంటూ ఉంటుంది. అది చూసినప్పుడు నాకు ఏదో స్ట్రాంగ్ ఎన్కౌంటర్ అని కాదు, అట్లీస్ట్ నా ఫిలిమ్స్లో అలా ఉండకూడదు వాళ్ళు అనుకుంటా. నేను ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేదు, కాగితం నా రచన, ఇందులో ఇదే నా ప్రపంచం. సో అందులోనే అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. చాలామంది అమ్మాయిలు ఆల్మోస్ట్ నాకు ఈ 1 weekలో నేను ఒక 3000 మెసేజ్లకు రిప్లైలు కొట్టుంటాను. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి నేను టైం తీసుకొని, ఈవెన్ దో హెల్త్ అది ఇది బాగాలేకపోయినా, ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు, పోతుంది ఆ మూమెంట్. సో చాలామంది అమ్మాయిలు అందులో మా లోపల ఎక్కడో నిద్రాణం అయిపోయి ఉన్న శుద్ధి అయోధ్యాలని, రాణుల్ని, క్వీన్స్ని మీరు మేల్కొల్పారు అన్నారు.
నేను అది అలా చేయాలని నేను చేయలేదు, కానీ ఒక మంచి కవిత్వం కానీ రచనకు కానీ అంత శక్తి ఉంది అంటే అది మంచిది. అండ్ మీరు ఏదో నాకు పర్సనల్గా ఇంటర్వ్యూ ఇచ్చారని, నా ఎదురుగా కూర్చోన్నానని నేను ఈ మాట చెప్పట్లేదు. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా సార్. అంటే లైఫ్లో వాళ్ళు జీవించడానికి ప్రతి ఎంతో అబ్బాయి కూడా, ప్రతి అబ్బాయి కూడా, ఎందుకంటే వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఎలా ప్రవర్తించాలని. అవును. సో లైఫ్లో ముందుకెళ్ళడానికి ఎక్కడో దగ్గర ఒక మంచి అయితే ఆ క్యారెక్టరేషన్ వల్ల దొరుకుతుంది. సో అది ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ మీరు అనంతికతో ట్రావెల్ సినిమా గురించి మాట్లాడేటప్పుడు అమ్మాయితో ట్రావెల్ ఎలా జరిగింది, అమ్మాయి ఎలా ఒప్పుకుంది, ఇవన్నీ ముందే చెప్పేశారు మీరు. సో ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఏకంగా గురుస్థానంలో ఉంచి చాలా ఎమోషనల్గా మాట్లాడతాను. సినిమా రిలీజ్ అయింది, అందరూ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తను మీతో ఏం మాట్లాడారు? మేము ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, అంటే మాట్లాడుకోవట్లేదు అంటే తను కేరళ వెళ్ళిపోయింది, నేను ఇటువైపు ఉన్నాను, పెద్దగా మాట్లాడుకోలేదు. నేను స్టేజ్ మీదనే చెప్పిన, అంటే మాట్లాడుకోవాల్సిన అవసరం మాకు పెద్దగా రాదు. అంటే తన జాబ్ తను పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసింది, తను ఎక్కడున్నా తన నిర్ణయాలు బాగుండాలి రేపు అనేది నేను కోరుకుంటా. కలవాలని ప్రయత్నించింది ఆ అమ్మాయి, ఓకే, ఎందుకో తనకి కుదరలేదు, నాకు బాలేక కుదరలేదు. ఓకే. మూవీలో అంటే మీ మూవీస్లో అన్నిటికంటే బాగా డిఫరెంట్గా కనిపించే క్రాఫ్ట్ వచ్చేసి రైటింగ్. సో ఈ రైటింగ్ విషయానికి వచ్చేలేకే మీరు చాలా దగ్గరలో కూడా దీని మీద మాట్లాడారు. మీ డైలాగ్స్ ఏవి కూడా అంటే ఒక నార్మల్ వేలో ఉన్నట్టు కాకుండా మీరు చెప్పాలనుకుంది ఆ ఎసెన్షియల్ అది మిస్ అవ్వకుండా చాలా డిఫరెంట్ వేలో చెప్తారనమాట. అంటే మనకి ఒక మణిరత్నం గారి సినిమా, ఒక గౌతమ్ మేనన్ గారి సినిమా, ఈ సినిమాల్లోనే మనం ఆ డైలాగ్స్ కానీ లేకుంటే ఆ డైలాగ్ డెలివరీ అయ్యే విధానం కానీ మనం వాటిని చూడగలం అనమాట. అండ్ మీరు తీసుకునే సబ్జెక్ట్కి అవి కరెక్ట్గా యాప్ట్గా సరిపోతాయి కూడా. సో డైలాగ్స్ విషయంలో మీరు అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే మాట చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకు లైఫ్లో కూడా కొన్నిసార్లు ఏదైనా జరిగినప్పుడు, అవమానం జరిగినా మంచి జరిగినా ఎవరైనా భుజం మీద చేసినా కూడా ఒక మాట వాళ్ళు మనతో అన్నది మనం కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. ఆ రోజు మనం ఏం తిన్నామో, ఏం బట్టలు వేసుకున్నాము, ఏ కారు ఎక్కాము, ఎక్కడికి వెళ్ళాము అని మర్చిపోతాం. మాట మట్టుకు మనం గుర్తుపెట్టుకుంటాం. అది మంచిగా చెడైనా మంచిగా చెడైనా మాటకు అంత శక్తి ఉంది. ఇప్పుడు సత్యమేవ జయతే అంటారు, ఎప్పుడు పుట్టిందో తెలియదు ఈ మాట, ఈ రోజుకి రూపాయి బిల్ల మీద ఉంటుంది. సో మాటకి ఏంటంటే అంత పవర్ ఉంటుంది. కాబట్టి మనం చెప్పాలనుకున్నది, అందుకే అంటే నన్ను అడిగారు మీరు ఇన్ఫార్మల్గా ఉంచవచ్చు కదా కాన్వర్జేషన్స్ అంటే, నేను అంటే ఇన్ఫార్మల్గా ఉంచడానికి దాన్ని క్రాఫ్ట్ అనడం ఎందుకు, ఎవరికి ఇచ్చినా వాడు రాయగలిగితే దానికి ఒక క్రాఫ్ట్ స్థాయి ఎందుకు. ఇప్పుడు పరచూర్ బ్రదర్స్ గారు ఒకప్పుడు రాసేవాళ్ళు, త్రివిక్రమ్ గారు రాసేవాళ్ళు, సాయి మాధవ్ బుర్ర గారు రాస్తున్నారు, జంధ్యాల గారు రాశారు. అంటే వీళ్ళు ఎందుకు స్టాండ్ అవుట్ అయ్యారు అంటే మిగతా వాళ్ళలా కాకుండా డిస్టిల్డ్ కాన్వర్జేషన్. జావేద్ అఖ్తర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమినెంట్ రైటర్స్ ఇండియన్ హిస్టరీలో. వాళ్ళు చెప్పింది అదే, సినిమాకి వచ్చేటప్పటికి నీ పాత్ర ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు కాచి వడపోసి తీసుకురావాలి, అప్పుడే ఆ మాటకు విలువ ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అంటాడు మే ఫేకేవా పైసాకు నే ఉటాతా అంటాడు, అంటే చాలా చిన్న వ్యక్తి నేను పడేసిన డబ్బులు ఎత్తుకోను అంటాడు. సో అది అలా నిజంగా బయటపడి మాట్లాడు, పాత్ర మాట్లాడాలి. అది ఎంతో మందికి ఒక దిశ చూపిస్తుంది. ఆ ఒక్క డైలాగ్ ఆ క్యారెక్టరేషన్ కి ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇంకొకటి ఇలా బతకాలని కూడా ఎక్కడో చెప్తుంది. అంటే ఇప్పుడు నువ్వు బూట్లు తుడిచేవాడివైనా సరే డబ్బులు నీ చేతికి ఇవ్వాలి, పడేయకూడదు. అందరూ అలా తీసుకుంటారేమో, ఈ వ్యక్తి ఇలా తీసుకోడు, ఇలా తీసుకోకుండా ఉండడం మంచిదని చెప్తుంది ఆ మాట. ఓకే. సో అందుకు మాటకు అంత విలువ ఉంది. రాసేటప్పుడు కూడా నేను కూడా, అంటే చాలా మంది ఏదో అంటారు నీకు పోయట్రీ వచ్చు, లేకపోతే పదాలు బాగొచ్చు కదా అని మాకు చూపించుకోవాల్సిన అవసరం లేదండి. నేను 22 years ఉన్నప్పుడు మధురంలో రాశాను, అంటే శిశిరంలో నేలరాలిన ప్రతి ఆకు కోసం వసంతం రానే వస్తుంది, మనులో క్షణికం నుండి శాశ్వతంలోకి అని రాశాను. అంటే అది రచయితకు స్వతహాగా వస్తాయి, చూపించుకోవాలనే ఆరాటం ఏం లేదు. నేను ఏ ఒక్క మాట మాట్లాడకుండా మనం 2 గంటలు తీశాను, ఓన్లీ విజువల్ వొకాబులరీతో ముందుకెళ్ళేది. అవసరమైనప్పుడు మాట వస్తుంది. ఈ అనవసరమైన సలహాలు మాటలు ఇవన్నీ నాకు ఎన్నో వస్తూ ఉంటాయి. ఐ డోంట్ మీన్ ఎనీ డిస్రెస్పెక్ట్, నేను అలా విని అలా వదిలేస్తూ ఉంటాను. సో ఫైనల్గా మీ స్ట్రెంత్ మీది అండ్ మీ భావజాలం మీది. భావజాలము స్ట్రెంత్. ఇంకోటి ఏంటంటే అవసరమైతేనే, ఇంకోటి నేను ఇన్ఫార్మల్గా తీయట్లేదండి ఫిలిమ్స్. అంటే ఇప్పుడు నా సినిమాలో ఒక 4 స్నేహితులు కలిసి గోవాకు ఏదైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ మధ్యలో చాలా ఫార్మల్గా వచ్చేస్తాయి. అరే తాగినావా, ఏంద్రావా, బీర్ కేసు తీసుకొచ్చినావా, నార్మల్గా ఉంటుంది. లేదంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడుతుంటే కాలేజ్ లవ్ స్టోరీ ఉంటే అలా ఉంటుంది. నా పాత్రలు స్వతహాగా ఇప్పుడు మనులో చూస్తే అతను ఆర్టిస్ట్, ఆ అమ్మాయి ఫోటోగ్రాఫర్, ఇందులో వీళ్ళిద్దరు రచయితలు. మొదటి అబ్బాయి మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటాడు. సో ఎంతో కొంత కళ కొంచెం అలవాటు ఉన్న వ్యక్తి మాట్లాడే విధానం వేరే ఉంటుంది. నేను స్టార్టింగ్లో అందుకే సార్ అనిందంటే ఆ డైలాగ్స్ మీరు తీసుకునే కథలకి ఆ పాత్రలకి కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పి నేను అందుకే అనింది. అండ్ మీరు ఇందాక మధురం ప్రస్తావన తీశారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ సార్.
మధురం సినిమాలో స్టార్టింగ్లోనే సావిత్రి గారి ప్రస్తావన వస్తుంది. అండ్ మీరు ఈ సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టరేషన్ రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆమె గురించి చెప్పడానికి అంత పెద్ద కథ ఉంది, అంత పెద్ద క్యారెక్టరేషన్ ఉంది, అంత గొప్ప మనిషి ఆమె. సో మీకు అప్పుడే ఆమె మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు మీరెందుకు సావిత్రి గారి బయోపిక్ గురించి ఆలోచించలేదు, లేదా ఆలోచించారా? జెన్యున్లీ స్పీకింగ్, ఆ గార్లపాటి పల్లవి గారి అభినేత్రి సావిత్రి పుస్తకం చదివిన వెంటనే ఓకే అరే ఇది సినిమాగా తీస్తే బాగుంటుంది అని అనుకున్నా. ఓకే చదివిన వెంటనే అలా అనుకున్నాను. షార్ట్స్ కూడా ఆవిడ ఎప్పుడైనా మామూలుగా సావిత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె లెఫ్ట్ హ్యాండ్ సౌత్ పా కాబట్టి ఎడమ చేత అలా బిగిస్తుంది. సో డాలీ ఇన్ షార్ట్స్ ఇవన్నీ నేను జనరల్గా ఊహించుకున్నాను అది చదివినప్పుడు. అప్పుడు ఆబ్వియస్లీ అది నాగి తీశాడు. ఇట్స్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్ అన్నట్టు అనుకో. ఓకే అయితే ఇప్పుడు మళ్ళీ పల్లవి గారిది నేను సుబ్బలక్ష్మి గారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోగ్రఫీ చదువుతున్నాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇది నేను తీస్తే ఎలా ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ అనంతగానే వస్తుంది మైండ్లో. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా కర్ణాటక వచ్చు, అది ఇది అంతా. రేపు అది ఎవరైనా తీస్తే తీయచ్చు. మీదే నెక్స్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చా? లేదు, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వేరే ఉంది. ఓకే అడుగుతాను సార్, దాని గురించి అడుగుతాను. అండ్ ఇప్పుడు ఈ అనంతిక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అంటే తర్వాత కాలంలో మీరు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నువ్వు ఇలాగే ఉండు, ఈరోజు ఏదైతే నీ స్ట్రెంత్లా అనుకుంటున్నావో ఈ క్యారెక్టర్ కోసం నాకు డబ్బులు కూడా వద్దని చెప్పి నువ్వు నిలబడ్డావో, ఒక మంచి పాత్రను తీసుకోవాలి, ఒక మంచి కథను తీసుకోవాలి, ఆ కథలో నేను భాగం అవ్వాలి అని చెప్పి నువ్వు నిలబడ్డావు చూడు, నువ్వు ఇలాగే ఉండు అని చెప్పి మీరు అన్నారు. బట్ సినిమా ఇండస్ట్రీ అలా ఉంచుద్దంటారా? అలా ఉంచదు కాబట్టి ఆమె నేను ఉండు అంటున్నా. అంతే కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నా చేతిలో లేదు. ఆ అమ్మాయితో నేను ప్రయాణం చేశా కాబట్టి ఆ అమ్మాయికి నేను ఎంత చెప్పగలను అంతే చెప్పాను. ఓకే మిగతాదంతా ఇంకా కాలం. అండ్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు? నేనా అంటే 2000 తప్పు అయితే సారీ సార్, 2012 మధురం, 2012 బ్యాక్ స్పేస్, 2014 మధురం, 2018 మను, అవును, 2025 8 వసంతం. సో ఈ మొత్తం జర్నీలో మీరు ఎక్కడా కూడా మీరు అనుకున్న ఆ లైన్ అయితే దాటలేదు. సో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఇట్ ఈస్ జస్ట్ ద వే ఐ యామ్. లేదు సార్, అంటే ఇంకోటి చెప్తాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే మళ్ళీ ఏదో ఏది మాట్లాడినా ఏదో అరగన్స్ అది ఇది అని అనుకుంటారు. నిజం ఏంటంటే అంటే తనను గుర్తించుకున్న వ్యక్తి ఈ ప్రపంచం నుంచి గుర్తింపు కోరుకోడు సార్. నాకు ఫార్చునేట్లీ డీప్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఇట్లాంటి వాటిల్లో నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ఉంటున్నా సార్. సో నేనేంటో నాకు తెలుసు, నా బలం ఏంటో తెలుసు, నా బలహీనత ఏంటో తెలుసు, మంచితనం ఏంటో తెలుసు. సో నాకు ఒక ఆరోగ్యకరమైన సంబంధం ఉంది. ఇది తెలిసినప్పుడు నేను ప్రపంచం నుంచి ఏది కోరుకోను. అలాంటప్పుడు మరి ఎందుకు సినిమా తీస్తున్నావు అని అడగచ్చు. ఎగ్జాక్ట్లీ ఐల్ కమ్ దేర్. అంటే నేను సినిమాని ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటా, ఒక కాంట్రిబ్యూషన్ అనుకుంటా. అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, ఎక్కడో ఎవరో కన్నీళ్ళు తుడుచుకున్నారు. నేను డబ్బు కోసం నేను తీయట్లేదు, పేరు కోసం అసలే తీయట్లేదు నేను. సో ఇది వద్దనుకున్న వ్యక్తికి ఇంకా వాడు చాలా మూలాలకు వెళ్తాడు. నేను ఎందుకు తీస్తున్నానో తెలిసినప్పుడు నాకు నచ్చినప్పుడే తీసుకుంటూ కూర్చుంటాను. అందుకు నేను సస్టైన్ అవ్వగలుగుతున్నా. బికాస్ నాకు వేరే వాటి మీద లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ మీదనో పేరు మీదనో లేదు. ఈ రోజుకి ఫణీంద్ర నరసింహ ఫిలిం అంటే హ్యూజ్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు, కానీ కేవలం ఆ పేరు చూసి వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, మధురం తర్వాత మీరు ఎంత పెద్ద నిర్మాతలతో కూర్చున్నారో నాకు తెలుసు, మీకు ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయో నాకు తెలుసు. సో వాటన్నిటికీ నో చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. సో మీరు నో చెప్పారు. నో చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్కి ఎంత టైం పట్టింది? 4 years పట్టిందా సార్? 4 years పట్టింది. సో ఇంత ఓపిక, ఇంత స్థితప్రజ్ఞత ఎలా వచ్చింది? అంటే ఏది ఉంటుంది ఏది ఉండదు అనేది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం నిలబడగలుగుతాం. అంటే దేని వెనక నువ్వు పరిగెడితే ఎంతున్నా అది మళ్ళీ మారుతుందో, ఏదైతే నువ్వు పట్టుకొని కూర్చున్నప్పుడు చివరి వరకు అది ఉంటుందో నీకు తెలిసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ శక్తి వస్తుంది, స్థిమితంగా ఉండగలిగే శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచం చాలా మట్టుకు వేటి వెనుక పరిగెడుతూ ఉంటుంది. ఎంత పరిగెట్టినా ఇంకా ఆ దాహం తీరదు, రేపింకా. నాకు అలా కాదు. నేను క్లియర్ కట్గా అనుకున్నాను. ఇది చూశాక చాలామంది, అంటే అదేదో ఒక మెసేజ్లా చెప్పాలని నేను అనుకోలేదు, కానీ అరే ఒక అమ్మాయిలో ఎంత బలం ఉంటుందా అనే ఉద్దేశపూర్వకమైన రచన నేను చేద్దామని అనుకున్నా. ఓకే, అందుకు నాకు ఆ స్త్రీ మనసులోపలికి వెళ్ళడానికి నాకు టైం పట్టింది. ఓకే, ముఖ్యంగా రాయడము విషయం కాదు, ఏం రాస్తున్నాము, ఎందుకు రాస్తున్నాము అనే ఒక స్థిమితానికి మనం రావడానికి టైం పడుతుంది. ఓకే, అది. అంటే ఇప్పుడు మహానటి కూడా ఎందుకు ఈజీ అయిందంటే, ఈజీ అని నేను అనట్లేదు, అది పల్లవి గారు ఒక పుస్తకం రాసి పెట్టేశారు అక్కడ. శుద్ధి అలా కాదు, నేను పుట్టించారు ఆ క్యారెక్టర్. కాబట్టి నాకు ఇప్పుడు
స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాలి కదా నేను. ఖచ్చితంగా. ఎంతగా అంటే అది నిజమా అన్నంతగా ఆ పాత్ర, అందుకు నాకు టైం పట్టి. అండ్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే స్పిరిచువాలిటీ అంటే ఆ మాటలు కానీ అవన్నీ మనకు అర్థమవుతుంది. అండ్ మీ సినిమాల్లో మధురంలో కానీ మనులో కానీ ఇప్పుడు 8 వసంతాల్లో కానీ దేవుళ్ళ రెఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ హీరోయిన్కి తను మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేయలేనప్పుడు మీరు ఒక సీన్ తీస్తారు, దాంట్లో అమ్మాయికి భగవద్గీత ఇస్తారు చేతికి. ఒక కష్ట సమయంలో భగవద్గీత చదువు అని ఒక డైరెక్టర్ సినిమాలో చెప్పారు అంటే వారికి ఆ మతం మీద కానీ ఆ దేవుళ్ళ మీద కానీ ఎంత విశ్వాసం ఉందో అర్థమైపోతుంది. బట్ ఇదే సమయంలో మీ మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది సినిమాలో. ఆ కాశీలో జరిగే సీక్వెన్స్లో ఒక రేప్ సీను, ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా దాన్ని అపోజ్ చేశారు ప్రెస్ మీట్లోనే బహిరంగంగానే. బట్ పర్సనల్గా మీ సినిమాలు చూసిన వ్యక్తిని నేను కాబట్టి మీ మైండ్ సెట్ అది కాదు. మీరు దేవుళ్ళు అంటే ఎంత విశ్వాసంగా ఉంటారో, ఎంత నమ్ముతారో నాకు తెలుసు. ఎక్కడ తేడా జరిగింది సార్? అంటే మీరు ఆ సీన్ని ఎలా డెలివరీ చేయాలనుకున్నారు, వాళ్ళకి ఎలా అర్థమైంది, ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటారు? ఇది కొంచెం పెద్ద ఆన్సర్ మరి. చెప్పండి సార్. ఓకే, అంటే నాకు దేవుళ్ళనే కాదు, మామూలుగా మనిషి అంటేనే గౌరవం సార్. ఇది నేను 4 కోణాల నుంచి విశ్లేషిస్తాను. వెరీ ఇంపార్టెంట్. మొదటిది సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తద్వారా ఏంటంటే బెటర్గా అర్థమవుతుంది చాలామందికి. రెండవది ఒక కమ్యూనిటీని ఒక పేరు తీసి, ఇప్పుడు బ్రాహ్మణులకి ఉన్న రేప్కి కనెక్షన్ ఏంటి, ఒక బ్రాహ్మణుడితో మీరు రేప్ లాంటిది చేయిస్తారా, అత్యాచారం మీద పంపిస్తారా అన్నారు, అది ఆన్సర్ చేస్తాను. మూడోది కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపులు ఏంటి అని అడిగారు. నాలుగోది కాశీ లాంటి, మళ్ళీ అదే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట మాంసం ఏంటి, మీ సినిమా కోసం మీరు కబేలాలు పెడతారా అని అడిగారు. ఈ 4 కోణాలు నేను ఇప్పుడు స్పృశించి మాట్లాడతాను. అందుకే ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ లాంగ్ ఆన్సర్. ఫస్ట్ థింగ్, మీరు సీన్ని చూసుకుంటే ఆ సీన్ యొక్క డైనామిక్స్, అందులో నాకు ఒక భక్తుడు కావాలి. ఎందుకంటే సీన్ భక్తి చుట్టూ రిలేట్ అయి ఉంది. నువ్వు ఇప్పుడు ఒక దుర్గామాత విగ్రహాన్ని కానీ ఇంట్లో పూజ జరుగుతుంటే తిరిగి ఆ సీన్ కనెక్షన్లో వాళ్ళ భార్య అతనికి కాల్ చేసి ఆర్తి అయిపోయింది, మీరు ఎక్కడున్నారు దర్శనం కోసం అని అడుగుతారు. అడగడం వల్ల మనకి ఇప్పుడు సీన్ ఓపెనింగ్ నుంచే భక్తులు కావాలి మనకి, భార్యాభర్తలు ఇద్దరు. ఓకే, అండ్ భక్తి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్క కులం యొక్క సొత్తు కాదు. సాయంత్రం ఎవరైనా సరే ఇంట్లో దీపం ముట్టించి ఆరాధన అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ కాశీ లాంటి చోట ప్రతి ఒక్కడి నుదుట మీద బొట్టు ఉంటుంది, పడవ నడిపేవాడి దగ్గర నుంచి అరటిపళ్ళు అమ్మేవాడి వరకు. నేను కాశీకి 2 సార్లు వెళ్ళాను, వెళ్ళిన ప్రతిసారి నేను 10 రోజులు ఉన్నాను. సో ఇంకోటి రుద్రాక్షలు అనేది చాలా సహజం అక్కడ వేసుకోవడం. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేనే ఒక కమ్యూనిటీని భంగపరచడానికో వాళ్ళ మీద ఇది కానే కాదు. నాకు భక్తుడు కావాలి. అండ్ కంటికి భక్తుడు ఎలా కనపడతాడు, ఒక విగ్రహానికి పూజ చేయడం, బొట్టు పెట్టుకోవడం, ఏదో ఒక మాల వేసుకుంటే వాడికి భక్తి ఉందని నువ్వు నమ్ముతావు. అలా నేను క్రియేట్ చేశాను. ఇంకోటి, అసలు నేను ఫస్ట్ బ్రాహ్మణులను తక్కువ చేసి చూపించా అనడానికి ఆధారం లేదు అక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి అతని గొంతు పట్టుకుని ఏమంటుంది, అందరూ మగాళ్ళు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చానంట తప్ప అందరూ బ్రాహ్మణులు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చాను అమ్మాయి అనదు. సో ఇప్పుడు అక్కడ సీన్ని మనం కొంచెం ఏమాత్రం కొంచెం మతి స్థిమితం సరిగ్గా ఉన్న వాళ్ళకి చూస్తే ఎటువంటి మనోభావం దెబ్బతినకుండా చాలా క్లియర్గా అర్థమవుతుంది అతను ఏం చెప్తున్నాడు అనేది. ఓకే, ఇంకోటి సనాతన ధర్మం గురించి క్వశ్చన్ వేస్తే, ఒక ఆడపిల్లని దుర్గామాతతో పోల్చి ఒక అమ్మవారి స్థాయికి నేను తీసుకొద్దాం అనుకొని రాసిన సీన్ అది. ఇంకోటి, మీరన్నట్టు కష్ట సమయంలో మొత్తం ఇంకా ఆమెలో శారీరక మానసిక శక్తి పోయి ఆమె మీద ఒక 10 మంది మగాళ్ళలా పడ్డప్పుడు భగవద్గీత యొక్క పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నది. అంటే ఇంకా దేన్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ చేస్తున్నారో ఫస్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇప్పటి వరకు దాని గురించి పెద్దగా ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు అంటే, కొన్ని వందల మంది ఆ రోజు నుంచి నా దాంట్లో అకౌంట్లు ఉన్న వాళ్ళే, అన్నా మేము బ్రాహ్మణ్ అని, అమ్మాయో అబ్బాయో అసలు మాకే ఇలా అనిపించలేదు అని వాళ్ళందరూ నాకు చెప్పారు. కాబట్టి సీన్ ఇప్పుడు నేను మళ్ళీసారి క్లియర్గా చెప్పాను, ఎవరైనా అర్థం కాని వాళ్ళకి పర్స్పెక్టివ్ మార్చుకోండి అని, కొత్తగా చూసే వాళ్ళకి ఓకే ఇదా రచయిత అనుకున్నది. ఇంకోటి, మేము ఆల్రెడీ సెన్సార్తో కూడా కోఆపరేట్ చేసాం. ఎందుకంటే నాకు ఎక్కడో మనసులో ఏదో పొరలో కూడా నాకు లేదండి, పలానా వాళ్ళ నేను అందుకే అన్నా, దేవుడి మీద కాదండి, నాకు మనిషి మీద కూడా గౌరవం. నువ్వు ఎవరు ఏంటనేది నాకు అనవసరం. నేను ఎప్పుడూ ఒక మనిషిని కించపరచను, అది అసలు నార్మల్గా నేను మాట్లాడేటప్పుడే కించపరచను. ఇంకా సినిమాటిక్గా అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. సో అది నేను చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాను. అది నా మాటలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. పులోమని దాన్ని పట్టుకొని వచ్చి మాట్లాడారు. సరే, అంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడిన తీరు మీరు గమనిస్తే ప్రెస్ మీట్లో స్వరాన్ని పెంచి అక్కడ ఉన్న పిల్లల్ని ఏదో సంతలో పశువుల్లా చూస్తూ అలా మాట్లాడారు. అంటే చాలామంది తర్వాత నాకు మెసేజ్ చేశారు, కింద ఓపెన్ కామెంట్స్లో ఉన్నాయి, మీరుండుంటే అయిపోయేది.
అంటే నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అంటే ఇప్పుడు అడిగిన వ్యక్తి ఒక విలేకరి సార్. మా నాన్న వయసు ఉంటుంది అతనికి సార్. ఘాటుగా నాకు ఇప్పుడు కూడా స్పందించబుద్ధి అవుతుంది, తిరిగి చురక పెడుతూ. కానీ ఎందుకో అంటే నేను ఎక్కడో బై చాయిస్ వద్దనుకుంటున్నాను. ఇప్పుడు మీకు తెలుసు ఇన్ని రోజుల నుంచి ఇది ఉడుకుతుంది, మీరు అడిగినప్పుడు నేను బద్దలవచ్చు, కానీ ఎక్కడో నేను సంస్కారంతో ఆగుతున్నా. తేడా ఉండాలి అక్కడ మాట్లాడిన వ్యక్తికి, ఇక్కడ నాకు. ఇదే చెప్తుంది ప్రజలకి నా ఉద్దేశం ఏంటి, నా మనస్తత్వం ఏంటి. ఇది మొదటి కోణం. రెండోది బ్రాహ్మణులు ఉన్న రేపు. ఫస్ట్ థింగ్ అండి, ఏ ఒక్కరైనా భూమి మీద పలానా కులం కానీ, పలానా మతం కానీ, పలానా జాతీయతలు పుట్టిన వాళ్ళు చాలా సేఫ్ పీపుల్ అనుకుంటే పోలీస్ శాఖలు అన్ని వాళ్ళనే తీసుకుంటాయి. అంటే మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు దాని గురించి. అలా నేనే అవమానించట్లేదండి. నేను ఇప్పుడు ఒక క్రైమ్ అనేది ఎక్కడైనా జరిగింది అంటే అది ఆ దేశ కాలమైన పరిస్థితులు బట్టి, ఆ ప్రాంతం బట్టి, అక్కడ ఉన్న మనస్థితి బట్టి క్రైమ్ అనేది జరుగుతుంది. అంతే అంతే. నీ వ్యక్తిగత నమ్మకాల నుంచి క్రైమ్ జరగడం జరగకపోవడం అనేది ఉండదు. సరే మీరు అన్నారు, నాకు ప్రూవ్ చేయాలనే ఉద్దేశం లేదు, ఎందుకంటే నా మైండ్ అది కాదు. నేను అంటే బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళు, పలానా కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళని నాకు ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని లేదు. కానీ మీరు లేవనెత్తినందుకు నేను ఏమంటున్నా, ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది అందరికీ, ఇది చూసే వాళ్ళకి ఏమంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకొని వాళ్ళు చూసుకోవచ్చు. సరూర్ నగర్ ప్రీస్ట్ అని మీరు కొట్టండి. అవును, 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే గుడికి వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం. ఇప్పుడు పూజారి అంటే ఎవరండి, మనం ఒక 10 నిమిషాలు మనం గుడికి వెళ్తేనే మనలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఘంటానాదానికి, దేవుడి ప్రెజెన్స్కి. అట్లాంటిది నువ్వు నిత్యం ప్రధాన అర్చకుడు అండి అతను మైసమ్మ గుడిలో ప్రధాన అర్చకుడు అంటే నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉంటావు. అలాంటప్పుడు కూడా అతని మానసిక పరిస్థితిలో అక్రమ సంబంధం కానీ ఇంకోటి కానీ పెట్టుకొని పాపం ఆ అమ్మాయిని చంపి మ్యాన్ హోల్లో పెట్టి పైన సిమెంట్ పెట్టారు. అంటే నువ్వు ఏదైతే ఒక కులం పేరు తీసుకొని మాకు రేపు అంటగడతావా అంటే నేను తిరిగి ప్రశ్న అడుగుతున్నాను. నేను అడగట్లేదు, సమాజం అడుగుతాను. అక్కడ కులం కాదు కదా సార్, ఆ వ్యక్తి మానసిక స్థితి అది ఇది అర్థం చేసుకోలేక ఇప్పుడు బ్రాహ్మణుడు రేపు ఏంటి అనే పదం అతను మాట్లాడాడు కాబట్టి నేను అడుగుతున్నా ఈ విషయం. ఎవరైనా సరే, రాజైనా పేదైనా మానసిక స్థితి బట్టి నేరం అనేది చేస్తాం ఏంటి, ఇది కూడా నేను చెప్పాలా. ఇప్పుడు నువ్వు ఒక విలేకరివి, సమాజ స్థితిగతులు ఏంటి, అవగాహన పరిస్థితులు నీకుండాలి. రచయితగా దర్శకుడిగా నేనే పెన్ను పట్టుకున్నప్పుడు ఇంత బాధ్యతాయుతంగా తెలుసుకొని ప్రవర్తిస్తున్నా. 100 మంది, లక్షల మంది, కోట్ల మంది చూసే ముందు నువ్వు ఒక ప్రశ్న లేవనెత్తే ముందు ఏం తెలుసు, ఎంత తెలుసు అని నువ్వు సమీక్షించుకొని నువ్వు అడగవు ఆ ప్రశ్న. నేను చెప్పేది ఏముందండి, అందులో ప్రజలు చెప్తున్నారు. కిందెళ్ళి కామెంట్లు చూస్తుంటే ఇప్పుడు నాకు అంటే నేను ఇప్పుడు ఫోన్ తీసి చూపించవచ్చు. ఒక అమ్మాయి ఆల్రెడీ నాకు మెసేజ్ కూడా పెట్టింది, రేపు మీరు ఈ విషయం గురించి మాట్లాడితే పలానా విలేకరికి నా సమాధానం చెప్పండి. నాకు ఇంకా అల్లరి చేయాలని లేదు కాబట్టి నేను ఫోన్ బయటికి తీయట్లేదు. ఇలాంటి ఎన్నో వచ్చినాయి. మూడో కోణం, అంటే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపేంటి అన్నారు. 2 నెలల క్రితం అండి, ఇదే యూట్యూబ్లో వారణాసి గ్యాంగ్ రేప్ అని కొట్టండి, 23 మంది ఒక ఆడపిల్లని, అంటే 12th అమ్మాయి, వారం రోజుల పాటు అబ్డక్ట్ చేసి, డ్రగ్ చేసి, అసాల్ట్ చేసి రేప్ చేశారు. జరిగింది సార్. ఎక్కడ జరిగింది ఇది? అక్కడే కదా. అంటే అంటే ఎవడో తప్పు చేయడం వల్ల ఆ చోటు పాడవదు, అందరూ మంచోళ్ళు ఉండడం వల్ల ఆ చోట్లో ఏ తప్పు జరగదు అనేది మూర్ఖత్వం నేను అనేది. ఇప్పుడు కెలిడోస్కోప్ సిటీ అని ఒక పుస్తకం ఉంటుంది. ఒక ఫారినరు ఇండియాకు వచ్చి 1 year వారణాసిలో ఉండి ఆ పుస్తకం రాశాడు. అంటే నాకు వారణాసి అంటే చాలా ఇష్టం, కానీ కేవలం వారణాసి అంటే విశ్వనాథ్జీ టెంపుల్, ఈ ఘాట్స్ స్పిరిచువల్ థింగో కాదు. అటువైపు వారణాసిలో చాలా వెల్ ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. ఈ రోజుకి వాళ్ళు అక్కడ బనారసి సిల్క్స్ అనేది నేస్తారు. ఇక్కడ నుంచి నీకు ఎక్కడో ప్యారిస్ ఫ్యాషన్ వీక్కి వాళ్ళు ఆ బట్టలు పంపిస్తూ ఉంటారు. BHU ఉంది, అల్లర్లు అవుతూ ఉంటాయి అక్కడ. అంటే కాశీకి చాలా ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ ప్లేస్ అది. నువ్వు ఏం తెలియకుండా ఒక 3 రోజులు 4 రోజులు నువ్వు కేవలం ఒక భక్తుడిలా వెళ్ళిపోయి వచ్చి అంతే దాన్ని ఆపాదించుకోకూడదు కదా. ఇప్పుడు అంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మీట్ తినాలనుకుంటే గాల్లో నుంచి వస్తుందా మీటు? అక్కడేగా కొట్టేది. కాశీలో స్లాటర్ హౌస్ ఏంటంటే సరే, అదే గూగుల్లో ఓపెన్ చేసుకుని స్లాటర్ హౌసెస్ ఇన్ కాశీ అని టైప్ చేయండి. 2017 వరకు యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఏమన్నా ఉంటాయో వాటన్నిటిని బంద్ చేసి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ చేశారు. వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర అంటారు. ఇప్పటికీ 1300-1400 స్క్వేర్ ఫీట్లో ఉన్న ఎన్నో కబేలాల్ని, స్లాటర్ హౌసెస్ని వాళ్ళు ఇప్పుడు మారుస్తున్నారు. అంటే ఇది ఏమీ తెలియకుండా, ఇలాంటివి ఏమీ తెలియకుండా అక్కడ కూర్చొని ఒక గొంతు పెద్ద చేసుకొని మాట్లాడితే ప్రపంచానికి నీకేది తెలీదో తెలుస్తుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను ఎంత తెలుసుకొని సినిమా తీసానో తెలుస్తుంది. ఇది అంటే ఇప్పుడు విలేకరిగా మీకు ఒక బాధ్యత ఉండాలి. మాట్లాడేటప్పుడు మీరు ప్రజలకి మాకు ఒక వారధి,
మీరు అడిగిన ప్రశ్న వల్ల మేము ఆలోచించగలగాలి, అంతే తప్ప మీ తెలియంతనం బయట పెట్టుకోకూడదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేసి అంటే ఏమనుకున్నారు, ఇలాంటి రోజు మళ్ళీ రాదనుకున్నారా, నేను సమాధానం చెప్పను అనుకున్నారా? ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా నేను మాట్లాడగలుగుతా, గాలిలో నుంచి నేను లెక్కలు తీయను. మీరు ఏదడిగినా అందులో అది ఉద్దేశపూర్వకమైన రచన, నేను దాన్ని అప్రోచ్ అయిన విధానం. మీరు కబేలా అడిగితే నేను కబేలా చెప్పడం కాదు, మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని చూసుకోండి అంటున్నా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చేసేది అదే కదా. ఇప్పుడు కాశీలో రేపన్నారు, దానికి సమాధానం చెప్పిన. బ్రాహ్మణుడు రేపన్నారు, దానికి సమాధానం చెప్పిన. సినిమా ఆ సీన్ని ఎలా చూడాలని నేను అనుకున్నానో అది కూడా నేను చెప్పాను. ఇంకా ఇప్పుడు దాని గురించి మిగతాది నాకు తెలిసి నేను ఫుల్ సర్కిల్ కొట్టా సార్. అండ్ ఫస్ట్ ఆ సీన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇదివరకు సినిమా చూశాను సార్. తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత నేను కూడా మైండ్ సెట్ అలాగ ఉన్నప్పుడు మాత్రమే ఇంకాస్త జాగ్రత్తగా చూద్దాం ఈ సీన్ అని చెప్పి మళ్ళీ చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఫస్ట్ అక్కడ ఆ పురోహితుడు ఎవరైతే భార్యతో పూజ చేస్తుంటారో తనకి దుర్గామాతకు పూజ చేస్తున్నట్టు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. సీన్ అంతా అయిపోయిన తర్వాత పూజకి టైం అవుతుంది రమ్మంటే, పూజ ఏంటి, నేను ఏకంగా దుర్గామాతనే చూసేశాను అది చెప్పడానికి ఖచ్చితంగా ఒక భక్తుడు కావాలి. అదే సో మీరు అనుకున్న సీన్ అది, బట్ అది ఇదంతా ఎలా అయిపోయింది? అదే అంటే ఇప్పుడు సెన్సర్ వాళ్ళు కూడా ఓపెన్గా యాక్చువల్లీ అతను పూజ చేసేటప్పుడు మంత్రం ఉంటుంది, సంధ్యాస్నాన జపశ్చైవ అని మంత్రం ఉంటుంది. సెన్సర్ వాళ్ళు ఫస్ట్ తీయమన్నప్పుడు నాకు అర్థం కాల, ఎందుకు అని అడిగితే ఎక్కడైనా రేపు కమ్యూనిటీ ఇష్యూస్ రావచ్చు అని అంటే, ఓ అవునా, నేనైతే అలా చూడలేదండి, సరే మీరు అలా అంటున్నారంటే కోఆపరేట్ చేస్తామని మంత్రం తీసేసాం. ఇంకోటి అతన్ని క్లోజ్ షాట్ చూపించినప్పుడు జంజమును రుద్రాక్షలు ఉంటాయి అని అన్నారు. అరే నాకు మళ్ళీ అర్థం కాలేదు, ఇదేంటిది, ఒక తప్పు చేయాలనుకున్నాడా వేసుకోవచ్చు కదా అని. అక్కడ కూడా నేను నిజమే అయి ఉండొచ్చు, ఎవరినో బాధ పెట్టాల్సిన అవసరం నాకు లేదని నేను అక్కడ కూడా లాంగ్ షాట్కే వెళ్ళాను, క్లోజ్ షాట్ లేకుండా. దాని తర్వాత వాళ్ళు నాకు సర్టిఫికేషన్ ఇచ్చారు, ముందుకు వెళ్ళిపోయాను. అంటే నా ఉద్దేశం అదే అయితే కనుక నేను ఎందుకు కోఆపరేట్ చేస్తానండి? ఇప్పుడు నేను లోపల ఎక్కడా అనుకోలేదు అలా, ఏ వ్యక్తిని, ఏ పలానా కమ్యూనిటీని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. సరే ఇప్పుడు లోకో భిన్న రుచి అంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క దృక్పథంతో చూస్తూ ఉంటాడు, కానీ దృక్పథాన్ని మార్చుకోవచ్చు కదండి. దృక్పథం అంటే ఏంటి, ఇటుకలతో కట్టింది కాదు అది, ఒకటి ఇంత నేను చెప్పిన తర్వాత మార్చుకోవచ్చు కదా. అంటే నేనేదో ఒక గొడవ జరిగింది, ఆ గొడవ గురించి మిమ్మల్ని అడిగితే మీరు రియాక్ట్ అయితే నా దగ్గర అక్కడి నుంచి నాకు స్టఫ్ వస్తుంది, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు సార్. వేరే డైరెక్టర్ అయి ఉంటే, నాకు తెలియకపోయి ఉంటే నేను నిజంగా ఈ ప్రస్తావన తీసేవాడిని కాదు. ఎందుకంటే మీరు మధురం సినిమాలో దేవేంద్రుడు అన్నారు, శివుడు గురించి రెఫరెన్స్ ఉంది, విష్ణువు గురించి రెఫరెన్స్ ఉంది, రాముడు సీత గురించి రెఫరెన్స్ ఉంది, ఇప్పుడు 8 వసంతాల సినిమాలో భగవద్గీత గురించి చెప్పారు. సో అంటే మీ సినిమాలో ఎక్కడో దగ్గర వీటి గురించి ప్రస్తావిస్తూ ఇంత నాలెడ్జ్ ఉన్న మనిషి ఈ తప్పు చేసి ఉండడే అని నాకు అనిపించి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. అంతేగాని ఈ గొడవని ఇంకాస్త పెద్ద చేయాలను ఆ ఉద్దేశం లేదు సార్ నాకు. అంటే మీరు తీసుకొచ్చింది కూడా మంచిదే, ఎందుకంటే చాలా మంది నా నుంచి సమాధానం కోరుకున్నారు. అంటే నేను రిటర్న్ ఫామ్ లో ఇస్తే కూడా చాలా మంది మా టీంలో కానీ బయట ఆడియన్స్ కూడా అన్న ఒక వీడియో పెట్టండి అంటే, ఒకటి నాదంత సంకుచితమైన మనస్తత్వం కాదు, ఏదైనా జరిగిన వెంటనే ఇమీడియట్గా దానికి ఒక వీడియో పెట్టి రిపోర్ట్ చేసే అంత. ఐ బిలీవ్ ఇన్ రైటింగ్. అంటే నీకు డిప్లొమసీ అనేది అట్లనే వర్కౌట్ అవుతుంది, రాతపూర్వకంగానే చాలా చెప్పొచ్చు. సరే ఇలాంటి ఒక రోజు వచ్చిన రోజు అది మీరు అడిగితే సమాధానం చెప్దాం అనుకున్నాను తప్ప మీరు కూడా అంటే ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది అడగకుండా మనం ఇంటర్వ్యూ పెట్టామంటే కింద అందరూ అదే క్వశ్చన్ అడుగుతారు. అంటే మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం చూడట్లేదు అనుకోవద్దు కదా. సో ఇన్సిడెంట్ కాస్త పక్కన పెట్టేది సార్. మీరు చాలా సంవత్సరాల నుంచి మీడియాను చూస్తూ వస్తున్నారు, ఫిల్మ్ జర్నలిజం చూస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న ఫిల్మ్ జర్నలిజం చూస్తే, ఈ రివ్యూ సిస్టమ్స్ కానీ, ఈ రివ్యూవర్స్ని కానీ, ఈ ఫిల్మ్ జర్నలిజం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఓపెన్గా చెప్పేసేయండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఫిల్మ్ జర్నలిస్టులు అంటే చాలా ఇష్టం అండి. అంటే నేను పసుపులేటి రామారావు గారి పుస్తకాలు కానీ, హెచ్ రమేష్ బాబు గారి పుస్తకాలు కానీ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, సంకలనాలు. ఇప్పటికీ నేను చదువుతూ ఉంటాను. అంటే నాకు వాటి వల్ల దాసరి గారి వర్కింగ్ స్టైల్ కానీ, ఎన్టీఆర్ గారిలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్న క్రమశిక్షణ కానీ నాకు ఇలాంటివి చాలా తెలుస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏదైనా చెబితే అరే ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు ఫిలిం జర్నలిస్టులకు వాళ్ళ బాధ్యత అన్నట్టు అంటారు, కానీ ఎక్కడో థింగ్స్ ఆర్ నాట్ రైట్ అండి. ఓకే, ఇది అందరికీ తెలుసు, ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రివ్యూవర్ అండ్ క్రిటిక్. రివ్యూవర్ కేవలం బ్లంట్గా టికెట్ కొనుక్కున్నాం కాబట్టి వాడు అభిప్రాయాలు మట్టుకే చెప్తాడు, బాధ్యత తీసుకోడు. క్రిటిక్ అలా కాదు. క్రిటిక్ ఏంటంటే సినిమా ఇన్ జనరల్ అండ్ ఒక దర్శకుడి యొక్క ఎక్స్ప్రెషన్ ఇన్ పర్టికులర్ని తను బేరీజ్ వేసి మాట చెప్తాడు. అందుకే నిజమైన క్రిటిక్స్ చెప్పిన మాటల్ని చూసి మారిన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో. అంత శక్తి ఉంటుంది ఫిల్మ్ క్రిటిసిజంకి. నీకు అందుకే క్రిటిసిజం అనేది
అవతల వ్యక్తి బాధపడకుండా, ఎందుకంటే అందరు క్రియేటివ్ పీపుల్ మేము, అంటే మ్యూజిక్ డైరెక్టర్లైనా, యాక్టర్లైనా, నేనైనా, నిర్మాతలైనా, ఎవరైనా చాలా సున్నితమైన పీపుల్. మేము సున్నితంగా ఉంటాం కాబట్టే ఈరోజు మేము వేరే వాళ్ళ మనసుల్ని తడమగలుగుతాం. అలాంటి సున్నితమైన వ్యక్తులకి వాళ్ళ వర్క్ గురించి చెప్పేటప్పుడు ఏ పద్ధతిలో చెప్పాలి అని తెలుసుకోవడమే క్రిటిసిజం. ఓకే, అది కర్ర విరగకూడదు, పాము చావాలి. ఇప్పుడు రివ్యూవర్స్కి అది ఉండదు. అలా నేనేం తప్పు పట్టట్లేదండి. నిజంగా చాలామంది సరిగ్గా అంటే రివ్యూ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బాధ్యతగా ఉండమని అన్నాను. మీరు ఇప్పుడు తీశారు కాబట్టి అర్హత గురించి కూడా మాట్లాడొచ్చా? అర్హత నాకుందా? అడుగుతారు. సో మనం నెక్స్ట్ వెళ్దాం దానికి. ఓకే. అండ్ మళ్ళీ ఒక్కసారి సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టరేషన్ మొత్తం మీరు రాసుకున్న తర్వాత, ఆ లవ్ ట్రాక్ మొత్తం నడిచిన తర్వాత, ఆ అమ్మాయి ఎక్కడో అతను వదిలి వెళ్ళిపోవడం, సో తను ఆ బాధలోకి వెళ్ళిపోవడం, ఇదంతా సినిమా చూస్తూ వచ్చాను. ఇంటర్వెల్ టయానికి తనకు ఆ పెయిన్ బాగా మైండ్లో కానీ బాడీలో కానీ మొత్తం ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంది. బట్ ఎక్కడ ఈ అమ్మాయి ఏడ్సద్దో, ఈ అమ్మాయి కంటిలోంచి నీరు వస్తుందో నేను భయపడ్డాను. ఎందుకంటే ఆ అమ్మాయి కానీ అక్కడ ఏడ్చి ఉంటే అప్పటిదాకా మీరు చూపించిన క్యారెక్టరేషన్ మొత్తం పడిపోయింది. ఒక కస్టమర్ రాగానే అమ్మాయి కూడా ఏడ్చేసింది. బట్ అక్కడ అమ్మాయి ఏడ్చింది కానీ మీరు రెయిన్ వాడారు. ఇది నాకు అనిపించిందా, మీరు చాలా కాన్షియస్గా తీసుకున్న అక్కడ రెయిన్ ఉండాలని నిర్ణయమా? లేదు, రెయిన్ అనేది ఒకటి అంటే ఆల్రెడీ మనం ఆమెకి జ్వరము, ముక్కుపుడక గుట్టించుకున్న తర్వాత నుంచి ఒంట్లో బాగాలేదని ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ ఇంకోటి ఒక డీప్ ఎమోషనల్ యాంప్లిఫికేషన్ కోసం నేను రెయిన్ వాడాను. ఓకే. అలాగే ఆమెకి రెండో ప్రేమ కథలో కలిసేటప్పుడు కూడా రెయిన్ వాడాను. ఇంకోటి అంటే మీరు అన్నది నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, బట్ ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అయినా ఏడిస్తే తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సీతమ్మని అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మనం రాముడు తనకి ఏదైతే మొదటి నుంచి ఉంటుందో ఆ నిగ్రహాన్ని మనం కోల్పోవడం చూస్తాం. లిటరల్గా తను ప్రతి చెట్టుని పుట్టని పట్టుకొని అడుగుతాడు, పిచ్చి పట్టినట్టు బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు అతనికి ధైర్యం చెప్తాడు. అంటే ఇప్పుడు జితేంద్రియుడు అంటాడు, ఇంద్రియాలని కంట్రోల్లోకి తెచ్చుకున్న ఒక వ్యక్తి అంటాం. అట్లాంటి వ్యక్తికి కూడా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. సో కన్నీరు అనేది తప్పులేదు, కానీ ఎంత త్వరగా నిలదొక్కుందా అమ్మాయి అనేది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, అంటే నాకు పర్సనల్గా అలా అనిపించింది, అందుకని మీ ముందు ఓపెన్ అయ్యాను. అంటే శుద్ధి మనసు చాలా మెత్తదండి. అంటే ఆమెకి కన్నీళ్ళు వచ్చినా కూడా అందులో ఒక అందం ఉంటుంది. ఆమె అంతే తొందరగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్తో మాట్లాడుతూ మన తెలుగు క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త వైలెన్స్ వైపు అట్రాక్ట్ అయిపోయారు, అది ఇప్పుడు నడుస్తుంది, ఆడియన్స్ చూస్తుందో వాళ్ళు కూడా అటువైపు అట్రాక్ట్ అయిపోయారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్నారు. మీకు గుర్తుంది అది? గుర్తుంది. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కేజీఎఫ్, పుష్ప, దేవర, సలారు ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏం ఆలోచిస్తుంటారు? నాకు అట్లేం లేదండి, ఐ ఎంజాయ్ దెమ్. ఓకే. అంటే హింసకు ఒక అర్థం ఉండాలంట నేను అంతే. ఇప్పుడు హింసాత్మకమైంది అయితే అదేం తప్పు కాదు. మనం అన్నట్టు యుద్ధం లేనిది భారతం లేదు, మహాభారతం. యుద్ధం లేనిది రామాయణము లేదు. హింస రెండు చోట్ల ఉంది. కానీ ఆ హింసకి కారణం ఎంచుకొని అసలైంది అయితే చాలా బాగుంటుంది. ఓకే. మైండ్లెస్ వైలెన్స్ వల్ల ఏంటంటే డబ్బులు రావచ్చు కానీ మనసుల్లో స్థానం ఉండదు అనేది నేను నమ్ముతా. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా ఇన్ దేర్ ఓన్ వే చాలా బలమైన కనెక్షన్ ఏర్పరచుకున్నాయి ఆడియన్స్తో. అంటే పుష్ప అంటే కేవలం వైలెన్సే కాదు, ఒక వ్యక్తి చాలా చిన్న అంటే ఒక కూలీ స్థాయి నుంచి మొదలుపెట్టి శాసించే దగ్గరికి వచ్చే ఒక జర్నీ ఉంది. అందులో హింస ఒక భాగం. ఇప్పుడు కేజీఎఫ్ కూడా సేమ్ అదే, అంటే అదే టెంప్లెట్ మళ్ళీ. అంటే అసలు ఏమీ ఉండదు, అన్నం కూడా ఉండదు తినడానికి. ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తన దగ్గర ఉంటుంది. సో ఎక్కడో ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావంటే నేను ఆపడానికి 100 శక్తులు ఉంటాయి. ఆ 100 శక్తులు హింస వాడినప్పుడు హీరో హింస వాడడంలో తప్పలేదు. నేను అందుకే ఏమంటున్నా అంటే హింసని ఒక పర్ఫెక్ట్ రీజన్ పెట్టండి, అప్పుడు నిజంగా బాగుంటుంది. ఈ మూవీస్ ఇప్పుడు మీరు చెప్పినవి కోవలో అన్నీ అలా పెట్టి ఈరోజు మనం మాట్లాడుకునేలా చేస్తున్నాయి. బట్ మనం ఓన్లీ అలా పెట్టిన వాటి గురించి మాట్లాడుతున్నాం. అలా అర్థం చేసుకోకుండా పెట్టని కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. ఓకే. దాని గురించి ఆడియన్స్ విసిగి వేసారిపోయారు. ఓకే. ఏవైతే అలా పెట్టవు. అండ్ మీకు సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. ఎందుకంటే మీతో ఈ ఇంటర్వ్యూ నేను ఏదో ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇంతలో క్లోజ్ చేయాలి ఇలా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు నాకు అలా ఏం లేదు, లెటింగ్ యూ నో.
ఇప్పుడు మీరు మను సినిమా తీసేటప్పుడు బ్రహ్మానందం గారితో కానీ వాళ్ళ అబ్బాయితో కానీ ఒక ట్రావెల్ అయితే ఏర్పడి ఉంటుంది అనమాట. సో నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు, బట్ ఆ ట్రావెల్లో మీరు బ్రహ్మానందం గారిని చూస్తుంటారు. మనకి తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, ఇలా కొంతమందిని, చిరంజీవి అంటే మాస్, డ్యాన్సులు చేసేయాలి, ఫైట్లు చేసేయాలి. బ్రహ్మానందం అంటే కామెడీ, ఆయన చేత కామెడీయే చేయించాలి. సూర్యకాంతం గారు అంటే, సూర్యకాంతం గారు 300 సినిమాల్లో అత్తగా చేశారంట. ఓన్లీ అత్తగానే. ఒక క్యారెక్టర్లో ఒక యాక్టరు ఒక సినిమాలో చేసి మెప్పించడం కష్టమైతే ఆమె 300 క్యారెక్టర్లో ఒకే రోల్ చేశారు. బట్ ఆమె అన్నింటిలో సక్సెస్ అయ్యారు. అలాంటి ఆమెకి ఇంకో వేరియేషన్ రోల్స్ వచ్చుంటే, సో ఇలా బ్రహ్మానందం గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, సూర్యకాంతం గారిని కానీ, ఇలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ని ఒక చట్రంలో చుట్టేసి అక్కడే మీరు ఉండండి అని చెప్పి ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక డైరెక్టర్గా? డైరెక్టర్గా నాకేమనిపిస్తుంది అనేది నాకు కూడా తెలియదు, బట్ ప్రేక్షకుడిగా నేను చెప్తాను. అంటే ఒకసారి ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నారు, నాకు కమల్ని చూస్తే చాలా జెలసీగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అతని మాటల్లో, ఎందుకంటే అతను నేను ఇరికినట్టు చట్రంలో విరకలేదు. ఈరోజు నేనేంటంటే నేనేం చేయాలి, నేనేం చేయొద్దు అనేది ఎక్కువగా నా ఫ్యాన్స్ని ఉన్న ప్రేక్షకుల్ని ఆలోచించాల్సి వస్తుంది. నాకు వాళ్ళంత స్టేటస్ కట్టబెట్టారు. కానీ కమల్ అలా కాదు, మొదటి నుంచే చెప్పేస్తూ ఉన్నాడు వాళ్ళకి. అంటే ఒక గొప్ప హిట్ వచ్చిన వెంటనే ఇంకేదో తీస్తాడు, ఇరకడు అందులో. సో నాకు అది బాధగా ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి ఇది. ఎన్నో చేయాలని ఉంటుంది, చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది డబ్బు, ఇంతమంది అభిమానం ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు అని. అండ్ ఇంకోటి, నేను అల్లు అర్జున్ గారితో, మను తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు. టీజర్ చూసి తనకు బాగా నచ్చి మాట్లాడదాము ఒకసారి అంటే నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా పేరు సూర్య సినిమా రిలీజ్ ఉంది ఆ టైంలో. సో తన్ని కూడా నేను ఇంచుమించు ఇలాంటి క్వశ్చనే అడిగాను. అంటే మీకు చాలా గ్రాఫ్ ఉంటుంది అండి, యాజ్ ఎ డైరెక్టర్ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ నటుల్లో అది చూసినప్పుడు మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ గ్రాఫ్. మీకు ఎప్పుడు ఇలా అనిపించదా? అంటే తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు చూసేటప్పుడు పూర్తిగా పాత్ర చుట్టే తిరిగి, లేకపోతే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ కమర్షియల్ కాకుండా మీకు అనిపించదా అది అని అన్నాను నేను. తను అప్పుడు క్లియర్గా చెప్పాడు నాకు, అంటే అలా చాలాసార్లు అనిపిస్తుంది ఫనీ, అలా అనిపించే నేను కొన్నిసార్లు నా స్టేటస్ని పక్కన పెట్టి వరుడు చేశాను, వేదం చేశాను, నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ అలానే నేను గుణశేఖర్ గారు అడిగినప్పుడు గోనగన్నారెడ్డి కూడా నిల్చున్నాను. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒక 2-3 సార్లు మెయిన్ అంతా పక్కన పెట్టి ఇలా కళ కోసం మనం కూర్చుందాం అని అనుకునే అంత లోపలే మన కాంపిటీటర్స్ అందరూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో ఎక్కడో నేను అది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా భవిష్యత్తులో. అంటే ఇటు పూర్తిగా యాక్టింగ్, అటు పూర్తిగా కమర్స్ నేను ట్రై చేస్తాను, ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండా అని నాకు అప్పుడు చెప్పాడు అతను. పుష్ప హ్యాపీ. సో మీరు అడిగిన మనోవేదన ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఇక అది ఇండివిజువల్ చాయిసెస్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అక్కడ ఫంక్షన్లో నేను లేను జర్నలిస్ట్ అడిగినప్పుడు అని చెప్పి ఒక మాట అన్నారు. యాక్చువల్గా మీరే కాదు, అక్కడ నిర్మాతలు కూడా లేరు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి తర్వాత నుంచి మీ ఇద్దరిని, అంటే నిర్మాతలు ఇద్దరిని, మిమ్మల్ని కలిపి ఎక్కడ చూడలేదన్నమాట. మీ మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయా? వై డు యు ఈవెన్ ఆస్క్ దట్? అంటే సరే పోనీ దానికంటే ముందు మీరు ఎక్కడ చూసారా మమ్మల్ని? ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే అంతే. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు అంటే మామూలుగానే వాళ్ళకి ఎక్కడ కనపడరు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను అదే చెప్పా. అంటే తర్వాత నాతో ఎక్కడ వాళ్ళు కనపడలేదంటే నా ప్రశ్న, ముందు ఎక్కడ కనపడ్డారు మీకు? ఎక్కడా లేరు వాళ్ళు మామూలుగా. అంటే నాకు ఇదంతా జరిగాక నేను ఇంటికి వెళ్ళాక నాకు రవి గారు ఫోన్ చేశారు. తను సినిమా గురించి ఏమీ మాట్లాడలే, నీకు బాగాలేదని విన్నాను, ఎలా ఉంది ఇప్పుడు, ఏమైంది అని, ఇంతే. చెప్పాను, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు, ఇంతే. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఇది వరకు సినిమా రిలీజ్కు ముందు అర్హత అని ఓడు వాడి ఆడియన్స్ని హర్ట్ చేశారు. ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఎంతో కొంత పడిందని నిర్మాతలు నమ్మారు. అందువల్ల మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చింది అని చెప్పి ఒక టాక్ నడిచింది. దీని గురించి మీరు సమాధానం ఇచ్చే ముందు అసలు ఆ రోజు ఏం మాట్లాడారు? మణిరత్నం గారి గురించి ప్రస్తావన, టగ్ లైఫ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. సో ఎప్పటి నుంచో మణిరత్నం గారి సినిమాలు చూసి ఆ లవ్ అనుభవించి ఇప్పుడు ఆ పెయిన్ భరించే వాళ్ళు ఒక మాట అంటే వారికి అర్హత ఉంటుంది. ఇప్పుడు అసలు మణిరత్నం ఎవరో తెలియని వాళ్ళు కూడా మణిరత్నం గారికి సినిమాలు ఎలా తీయాలో చెప్తున్నారు అని మీరు అన్నది ఎగ్జాక్ట్గా మాటలైతే ఇవే.
ఎందుకు అది రాంగ్గా పోర్ట్రేట్ అయింది? తర్వాత మీరు ఎందుకు అనవసరంగా ఈ మాట వాడానని ఏమైనా బాధపడ్డారా? ఈ మాట వాడాను అనేది నేను బాధపడలేదు, కానీ కొన్నిసార్లు ఓపెన్ అవ్వకపోవడమే మంచిదనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అది రామ్ వెంకట్ శ్రీకర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అనుకుంటా నేను, అందులోకి వెళ్ళి క్లియర్గా మీరు చూసుకుంటే నేను ఎక్కడ ప్రేక్షకుడికి ఒక సినిమా చూశాక దాని గురించి చెప్పే అర్హత ఉండాలి అని నేను అనలేదు. యాజ్ ఇట్ ఈస్ నా మాట ఇదే. అంటే ఒక 40 సంవత్సరాలు సౌత్ ఇండియన్ సినిమాకి ఎంతో కృషి చేసిన ఒక వ్యక్తిని మీరు సినిమాలు తీయడం నువ్వు ఆపేయి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు సినిమాలు తీయొద్దురా నాయన అనడానికి ఒకటి మనకేం హక్కు ఉంది అనేదాన్ని నేను ఒకసారి అర్హత చూసుకోండి అన్నాను. ఆ మాట అనడానికన్నా నేను నువ్వు సినిమా చూసాక నువ్వు తిడతావో ఇంకోటి ఇస్తావో ఖండిస్తావో నువ్వు 100 చేసుకో, నువ్వు పెట్టిన డబ్బులకి నువ్వు మహా అయితే ఏమనగలుగుతావు, ఒరే నీ సినిమాలకు నేను రానురా బాబు అని. నువ్వు సినిమాలు తీయొద్దనే హక్కు నీకు ఎక్కడిది? ఆ మాట అయితే అనకూడదు అనే హక్కు లేదు. అది ఇప్పుడు నేను దానికి ఏమన్నాను, నేను అలాంటి ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు నేను అర్హత ఎత్తుక్కుంటా అన్నా. ఇది ఎవరో ఒక వ్యక్తి తీసి ముక్కలు ముక్కలుగా కోసి చాలా సెలెక్టివ్ గా అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు తెలియని వాళ్ళు, ఆబ్వియస్లీ చాలా మందికి మనం తెలియదు, సినిమా తెలియదు, వాడు ఏదో ఎమోషన్ లో తమ్నైల్ చూసి ఓపెన్ చేస్తాడు. ఆడియన్స్ కి అర్హత ఉందా అంటే ప్రతోడు ఆడియనే కాబట్టి ఇదేంటి మన గురించి అన్నాడా అని వాడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసినప్పుడు ముక్కలు ముక్కలే ప్రజెంట్ చేశారు, పూర్తిగా ప్రజెంట్ చేయలేదు. ఆబ్వియస్లీ అది చూసినప్పుడు అంటే మనకి ఒక చాలా ఫేమస్ ఆర్ట్ ఉంటుంది, ఒక టీవీ ఉండి కత్తి పట్టుకున్న ఒక షాడోలో ఓన్లీ కత్తి మాత్రమే వస్తుంది అనమాట. అవును, అంతే సెలెక్టెడ్ గా మనం అంతే చూపిస్తున్నాం, బయట ఏం తెలియదు. సో ఇప్పుడు ఇదే పరిస్థితి అయింది అందరికి. నేను అర్హత అనేది నేను దేని గురించి అన్నాను, ఆబ్వియస్లీ అప్పుడు అంటే ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు అజ్ఞాతవాసి అనే సినిమా పోయినప్పుడు ఫ్యాన్స్ అయినా ఇంకొకరైనా త్రివిక్రమ్ గారిని ఇదే మాట అంటే నువ్వు సినిమాలు తీయడం ఆపే ఇంకా అంటే ఎవరైనా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఈరోజు తెలుగు భాష, తెలుగు డైలాగ్ని తను ఒక 15 years తన భుజాల మీద మోసి అసలు ఆర్ట్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అంటే ఏంటి అని సాధారణ ప్రేక్షకుడు అప్రిషియేట్ చేసేలా చేశాడు అతను. ఫ్లాపు హిట్టు సినిమా బాగుండకపోవడం అతీతం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటికి. నేను అది మాట్లాడినా, క్లియర్ కట్గా నేను అన్నది అది. అంటే ఒక వ్యక్తి గొంతు పిసుకుతూ అతను కళాకారుడే కాదు, నీ లోపల నుంచి స్పందించే కళ ఆపేయి, తీయకు ఇంక నువ్వు అని అనే హక్కు అర్హత మనకుందా? ఆ మాట అనాలంటే అర్హత ఉండాలి అన్న. దాన్ని ఆ సదరు ఎవరైతే నాతో ఉన్నాడో రామ్ చాలా క్లియర్గా, అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అనొచ్చా అంటే లీనియన్స్ తీసుకుని నేనేమన్నాను, ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మనం నాన్న తిడితే పడతాం, బయట ఇంకోటి అంటే మనం పడం, ఇద్దరు మనుషులే. ఇక్కడ మనకు ఒక బాండ్ ఉంది మన నాన్నతో, అవును, కష్ట నష్టాలు మనకు తెలుసు కాబట్టి ఒక టాలరెన్స్ ఉంటుంది మనకి. ఆ మాటలో నేను అన్నా, ఓకే 40 సంవత్సరాల నుంచి మీ ప్రేమ మీదంతా అతనికి ఇస్తారు కాబట్టి వాళ్ళు అనొచ్చు అన్న నేను. అంటే దాన్ని మీరు చూసుకుంటే అందులో చాలా క్లియర్గా నేను అక్కడే ఎస్టాబ్లిష్ చేసేసా. ఇంకొకటి, చాలామంది ఆడియన్సే వచ్చి కింద కమెంట్లు చేస్తున్నారు, అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు. నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. అంటే ఒక 100 మంది నా తరపున తను అన్నది ఇది కాదు అంటేనే నేను ఎవరికి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పని లేదు. నేను అందుకే ఈరోజు మీరు తీసేంత వరకు నేను ఎక్కడ ఒక రైటింగ్లో కూడా నేను పెట్టలేదు. ఎంతసేపు అండి, ఇప్పుడు నాకు ఏదో కొంతమంది ఉన్నారు, 14, 10, 16, 17 వేల మంది నాకు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నేను చెప్పాలనుకుంటే పెట్టచ్చు అది, కానీ రియల్గా అది నన్ను ఏం హర్ట్ చేయలేదు. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే భగవద్గీతలో మనకు మాట ఉంటుంది, నువ్వు ఎంత పెద్ద ముచ్చటైనా చెప్పు, వినేవాడి మనస్థితి బట్టి వాడికి అది అర్థమవుతుంది. అది నేను మార్చలేను, అంతే కదా. ఇదర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ హెడ్. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు. అలాగే కదండి పెద్ద పెద్ద రివ్యూవర్లు కూడా, మనకి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ చేసిన ఒక రివ్యూవర్ ఉన్నాడు ఒకప్పుడు, తను కూడా అర్హత అని మాట్లాడాడు. ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప స్టఫ్ ఉంది, ఎవరికైనా డబుల్ రేట్లు ఇచ్చేస్తారు, అతను అర్హత అని మాట్లాడడం వల్లే సినిమా పోయింది ఈరోజు, లేకపోతే సినిమా ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళు. అలాంటిది ఏమీ లేదండి. నాకు 23 సంవత్సరాల నుంచి జీవితంలో నాకు కాంటాక్ట్ లేని వ్యక్తులు నాకు ఈరోజు ఫోన్ చేశారు. నాకు మొన్నే ఎవరో టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు. అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు చేస్తున్నారు, డైరెక్టర్లు చేశారు, ప్రొడ్యూసర్లు చేశారు. అంటే ఇది ఒక అపోహ, తెలుగు ప్రేక్షకులు దాన్ని చూడలేదని, నేను అర్హత అన్నానని. ప్రేక్షకుడికి అలాంటిదే ఉండదండి. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి నాకు ఒకటి ట్యాగ్ చేసి పెట్టాడు, అసలు వీడు ఇంటర్వ్యూలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంత మాట్లాడుతున్నాడు, ఏం పీకాడో చూద్దాం పదా అని నేను వెళ్ళాను. భయ్యా కానీ చూసి వచ్చాక చెప్తున్నా, చాలా మంచి సినిమా తీసావు నువ్వు. అంటే ఆ మైండ్ సెట్తో వెళ్ళిన వాళ్ళు కూడా కేవలం సినిమా మట్టుకే చూసి బయటికి వచ్చి వేరే రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఒక క్లారిటీ కోసం అడిగాను. అండ్ ఫణీంద్ర నాగశెట్టి ఆస్తి ఎంత సార్?
నేనే. అంటే ఎందుకు అడిగానంటే ఎప్పుడూ డబ్బు వెనక పరిగెత్తడం లేదు, మనసుకు నచ్చిన పని చేస్తున్నారు. బట్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే, ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఒక ఒక పాత సామెత ఉంది, స్టూడియోలకి ఆటోలో వెళ్ళకూడదు, కారులోనే వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, నేను ఇప్పుడు బండి మీదే వచ్చాను మీ దగ్గరికి అయితే. సో అసలు మీరు ఎంత సంపాదించారు, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఎందుకు మీరు ఇంత సెలెక్టివ్గా వెళ్తున్నారు, అది మీకు ఎలా సర్వైవింగ్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది, కాస్త క్లియర్గా చెప్తారా? ఒకటి, ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఓకే. అంటే డబ్బు గురించి ఎప్పుడు ఇబ్బంది పడి అలాంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, అంటే మీరు రచయితగా నా గురించి ఎంత మాట్లాడుతున్నారో, నేను ఒక్కసారి ఫినాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడడం మొదలెడితే మీరు అంతే షాక్ అవుతారు. బికాస్ నాకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈక్విటీ కానీ, స్టాక్ మార్కెట్స్లో కానీ చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. అంటే నాకు ఎప్పుడైనా సరే ఒక 4 రాళ్ళు నీ దగ్గర ఉన్నాయి అంటే వాటిని నీకోసం ఎలా పనిచేయించుకోవాలి అనేది నాకు మను తర్వాత నేను నేర్చుకున్నాను. ఓకే. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6-7 years దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఇన్వెస్టింగ్. ఐ డోంట్ ట్రేడ్. 9:30కి పొద్దున స్టాక్ మార్కెట్లోకి వచ్చి 3:30కి వెళ్ళేది కాదు. సో అంటే వెరీ గ్రేట్ కంపెనీస్ చూసుకొని సైక్లికల్ ఇన్వెస్టింగ్ కానీ, గుడ్ స్టాక్స్ కానీ, అప్రిషియేషన్ వేటికి ఉంటుంది, ఫ్యూచర్లో ఏవి పెరుగుతాయని నాకు తెలిసి ఐ పార్క్ మై మనీ వెరీ కేర్ఫుల్లీ దేర్. ఈరోజు అది చిన్న మనీ అయి ఉండొచ్చు, బట్ యునో అట్లీస్ట్ అంటే నేను 2020-21లో పెట్టినప్పుడు అది వేరు. ఈరోజు నాకు ఇంకొక 4-5 years నేను చాలా హ్యాపీగా సర్వైవ్ అయ్యేటట్టు ఉంది. అంటే ఎవరిని చెయ్యి అడగకుండా. ఐ థింక్ ఎక్కడో నాకు అదే చాలా ధైర్యం ఇస్తుంది. ఓకే. అంటే నేను సినిమా గురించి ఎంత రీసెర్చ్ చేసి తెలుసుకొని అలా ఉంటుందో, ఐఎమ్ ద సేమ్ గై వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్. సో అంటే ఒక హెల్దీ ఫినాన్షియల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నీ యాటిట్యూడ్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉంచుకోవడానికి ఆ చెయ్యి చాచి, ఎందుకంటే డబ్బు మనల్ని చాలా విషయాల్లో మనం వెనకడుగు వేసేలానో సర్దుకుపోయేలా చేస్తుంది. అది నాకు రాకూడదు అని అనుకున్నా. టచ్ వుడ్, గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గుడ్. మధురం సినిమా స్టార్టింగ్లో అది సినిమానే అందాం దాన్ని, షార్ట్ ఫిల్మ్. సుమగారు కూడా అదే అన్నారు. సో మధురం స్టార్టింగ్లో మీరు ఒక లైన్ వేస్తారు, నా టీమే నా కుటుంబం అని చెప్పేసి, నా బృందమే నా కుటుంబం అని చెప్పేసి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీరు 8 వసంతాలు సినిమా చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆ మధురం హీరోనే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీతోనే ఉన్నారా? మళ్ళీ ఆయన్నే తీసుకోవడానికి కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఏం లేదు, తన జీవితం తను ఉండే. అప్పుడప్పుడు ఓన్లీ మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఫోన్లో. సినిమా ప్యాషన్ తనకి ఉండేది, నాకు ఉండేది. ఇప్పుడు ఇనిషియల్గా ఇది నేను పెద్దవాళ్ళతో చేద్దాం అనుకుని వెళ్ళానండి మైత్రికి. అంటే దీపిక పాడుకునే, సూర్య ఇలాంటి వాళ్ళతో చేద్దాం, సంజయ్ పాత్ర సూర్యకి, శుద్ధి పాత్ర దీపికకి, ఇలానే రాసుకున్నాను. అందుకే ఆ డైలాగులు అవి కూడా అంత బలంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో వాళ్ళు ఒకసారి కొత్త వాళ్ళతో అయితే ఇంకా బాగుండొచ్చు, పెద్దవాళ్ళతో మనకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలీదు, కథ ఎక్కడైనా పాడవుతుందేమో, ఒక్కసారి ఆలోచించు అని అన్నారు. అప్పుడు కంప్లీట్లీ కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నప్పుడు నేను ముఖ్యంగా క్లైమాక్స్ కనుక చూసుకుంటే ఒక 14 నిమిషాలు ఒకే దగ్గర కూర్చొని, మనిషి కూర్చొని ఎన్నో ఎమోషన్స్ని చెప్పగలిగే ఒక వ్యక్తి కావాలి నాకు. 8 సంవత్సరాల జర్నీని చెప్పాలి. 8 సంవత్సరాల జర్నీని తను స్క్రాప్ యార్డ్లో ఏరుకునే దగ్గర నుంచి ఈ అమ్మాయిని గెలుచుకునే వరకు ఎమోషన్ అలా ఫ్లో అవ్వాలి అని అనుకున్నా. అప్పుడు నాకు ఆబ్వియస్లీ టచ్లో ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తి చేయగలుగుతాడు, ఇది పుల్ ఆఫ్ చేయగలుగుతాడని నేను నమ్మి ఇచ్చాను. ఓకే. అండ్ సినిమాలో నా కంప్లైంట్ ఏంటంటే సిరివెన్నెల గారి పాట ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఎక్కడైనా ఆ పాటని ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, ఒక సీన్ ఉంటుందేమో, ఒక డైలాగ్ ఉంటుందేమో అని చెప్పి ఎదురు చూశాను. సో ఎందుకు పెట్టలేదు? అది శుద్ధి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎంతసేపు అవుతుంది అని మేము ఒకసారి ఊరికే డ్యూరేషన్ తీసుకున్నాం. ఓకే. 4.5 minutes అవుతుంది అది. ఓకే. అంటే నాకే అది విన్నాక ఆడియన్స్కి ఎందుకు చెప్తున్నావు క్లాస్ మాకు అన్నట్టు అనిపించి అది తీసేసి నేను నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేసుకున్నాను. 3 వీడియోస్లో పెట్టాను, చాలా డీప్గా అనలైజ్ చేస్తూ. సరే ఇక్కడ వరకే చెప్పేద్దాంలే, చాలులే అనుకున్నట్టు వదిలేసాను. అండ్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన లిరిక్ రైటర్స్ అంటే ఎవరు చెప్తారు? లిరిక్ రైటర్సే అనే కాదు, రచయితలైనా పర్లేదు, ఎందుకంటే మనకి సినిమాలో చలంగారి ప్రస్తావన ఉంది. సో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా రచయితలైనా కానీ, కథా రచయితలైనా కానీ ఎవరి గురించి చెప్తారు? సినిమా రచయితలు అయితే కనుక ఆబ్వియస్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే. అంటే అతను ఎలా అయితే ఏ స్టేజ్ ఎక్కినా గురుభ్యో నమః అని మొదలు పెడతాడో వాళ్ళ గురువులందరికీ, అతను ఒక రకమైన, అంటే నేను ఇటువైపు రావడానికి చాలా ముఖ్యమైన కారణం. వేటూరి గారు,
ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, నాకు వనమాలి గారి లిరిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఫార్చునేట్లీ అతనితో పనిచేసి ఇప్పుడు అతనితో ఒక స్నేహం ఏర్పడింది నాకు. అంటే ఒకప్పుడు ఇష్టమైన అభిమాన స్వర రచయిత దగ్గర నుంచి ఈరోజు ఒక స్నేహితుడయ్యే అది నాకు దొరికింది. సినిమాటిక్గా విశ్వనాథ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అంటే తన పాత్రల్ని చెక్కే విధానము, కళకి ప్రాధాన్యత ఇచ్చే విధానము. జంధ్యాల గారు చాలా ఇష్టం. అంటే పద ప్రయోగాలు అతను వాడే విధానం కానీ కొత్త ఈవి గారు అంటే కూడా అంతే ఇష్టము. బాగా అంటే ఇంతమంది ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పాను, కానీ బాగా ప్రభావితం చేసిందంటే మటుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, హ్యాండ్స్ డౌన్. అండ్ రచయితల విషయానికి వస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అంటే ఎక్కడో ఆయన ప్రాణం ఎప్పటికీ నాలో ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అమృతం కురిసిన రాత్రి, ఉన్న తిలక్ కథలు చదివినప్పటి నుంచి. అండ్ శ్రీశ్రీ. అంటే శ్రీశ్రీ ఎలా అంటే చాలా ఆవేశపూరితంగా ఉన్నప్పుడు నాకు గుర్తొస్తాడు, కానీ చెమ్మ తగలాలి అన్నప్పుడు ఎప్పుడు తిలక్ ఉంటాడు నాలో. చలం ఎప్పుడు తట్టలేదా మిమ్మల్ని? చలం ఇస్ అ వెరీ డేంజరస్ గై అండి. అంటే అందుకే అడిగింది తట్టలేదా అని. అంటే నాకు ఎలా అంటే చలం, మణిరత్నం ఒకలా అనిపిస్తారు. వాళ్ళ నుంచి దూరంగా ఉండాలనుకుంటా నేను. ఎందుకంటే ఒకసారి అందులో పడ్డామంటే మనం అటే వెళ్ళిపోతాం, మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. నేను మైదానం చాలా రీసెంట్గా చదివాను. ఒక 1 year బ్యాక్ చదివాను నేను మైదానం. చదివాక నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకంటే ఏమవుతుందంటే అండి, ఒక చిన్నపాటి హెల్ప్లెస్నెస్ వస్తుంది. ఇప్పుడు శ్రీశ్రీది అంటే మనం చదివినప్పుడు ఒక ఫైర్ ఉంటుంది, నీతో ఈ ఫైర్కి చాలా మంది నీకు తోడు ఉంటారు. తిలక్లో ఒక సెన్సిటివిటీ ఉంటుంది, తో కూడిన ఫైర్ ఉంటుంది. తిలక్ కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. అంటే తిలక్ మాటలు ఎలా ఉంటాయంటే, ఎక్కడో ఏదో కథలో ఉదయం గురించి అతను చెప్పాలనుకున్నప్పుడు రాత్రిని రంపంతో కోస్తే రాలిన పొట్టులా ఉంది వేకువ అంటే, అలా పొడి పొడిగా అలా ఉంది వేకువ అని చెప్పడానికి తిలక్. సో చలం విషయానికి వస్తే ఏమవుతుందంటే, చలం గురించి ఇప్పుడు మనం చదివితే స్త్రీ పట్ల మనకు ఒక ఆవేదన వస్తుంది, ఆరాధన వస్తుంది, మనం ఒక్కరమే ఉండిపోతాం. అవును. అంటే అడగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, ప్రేమ కథలను ఇంత అద్భుతంగా చెప్తున్నారు, ఎక్కడో కాడ ఆ ప్రేమ మీ దాకా వచ్చి ఉంటుంది, ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ప్రేమ కథలను ఇంత బాగా చెప్పాలంటే అనుభవిస్తే కానీ చెప్పలేము. అది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో ఏదన్నా బ్రేకప్ స్టోరీ ఉందా, లేకుంటే ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ఐ డోంట్ వాంట్ టు గో టూ మచ్ ఇన్ టు డీటెయిల్స్, బట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మనం కొన్నిసార్లు అంటే ప్రేమను మనం ఎంతగా అనుభవిస్తామంటే, జీవితంలో మనకు మళ్ళీ ఎప్పుడు ఇంకే వ్యక్తి మీద అది కలగదు. అది ఒకసారికే కలుగుతుంది, అది అలానే ఉండిపోతుంది. కలిగింది కాబట్టే కదా ఇలా ఉన్నాను. బ్రేకప్ అయినా అంటే ఈ రోజుల్లో ఎవరికి ఉండదండి, శుద్ధిలానే. మీకైతే ఒక సమాధానం దొరికే బ్రేకప్ అయిందా? సమాధానాలు నిజ జీవితంలో దొరకవు, అందుకే సినిమాలో పెట్టారు అంతే. అంటే వీఆర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరి కథలో అర్థం కానితనం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. సినిమాలో మనం ఆ క్లోజర్ ఇవ్వగలుగుతాం, నిజ జీవితంలో ఉండదు. అండ్ ఫణీంద్రనాథ్ శెట్టి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మీకోసం సినిమాలు తీసుకోబోతున్నారా, లేదు జనంకి అందరూ నచ్చే సినిమా తీయబోతున్నారా? అందరూ నచ్చే అనేది ఎప్పుడు ఒక ఏమంటారు దాన్ని, ఆక్సిమోరన్. అది అందరికీ ఎప్పుడు ఏది నచ్చదు. సరే, ఎక్కువ మందికి నచ్చే, ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే ఒక కమర్షియల్ సినిమా. అంటే ఒకటి, నేను కంప్లీట్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్లో మనూ చేశాను సార్, కంప్లీట్ ఇండియాలో. నిజంగానే ఇప్పుడు ఇండియాలోనే చాలా పవర్ఫుల్ స్టూడియోస్, మైత్రితో నేను సినిమా చేశాను. అంటే నాకు 2 అనుభవాలు ఉన్నాయి చాలా బలంగా. సో 3rd ఫిలిం అనేది మళ్ళీ వెనక్కి ఇండికి వెళ్ళాలా, లేదంటే స్టూడియోతోనే చేయాలా, లేదంటే 2 కలిపి ఏదైనా ఒక హైబ్రిడ్ మోడల్ క్రియేట్ చేసుకోవాలా, ఇంతకుముందు అన్నట్టు ఇటు ఆర్ట్ని అటు కమర్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకోవాలా అనేది నేను ఇంకా నావిగేట్ చేస్తున్నాను. అంటే ఆడియన్స్ పరంగానైతే నాకు ఈ వారం రోజుల్లో 1000 మంది నాతో అన్నమాట అదే, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలాగే ఉండండి అని. అది నేను చెప్పుకున్నది కాదు, వాళ్ళు చెప్తుంది. వాళ్ళు అలాగే కోరుకుంటున్నారు, అలా ఉంటేనే సర్వైవ్ అవుతుంది నిజంగా ఆర్ట్, పోయట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంత మనసుకు తాకగలిగే సినిమా అంటున్నారు. బట్ ఐల్ గివ్ ఇట్ సమ్ టైమ్. నాకు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే, నాకు లెగసీ ఫిల్మ్స్ చేయాలని ఉంది. లెగసీ ఫిల్మ్స్ అంటే 2 parts 3 parts ఉండే ఫిల్మ్స్, మనకి స్టార్ వార్స్లా ఇలాంటి వాటిలా కథ అలానే ఉంది.
మేబీ అది తీసుకోవచ్చు, నేను తెలియదు. మొన్నటి వరకు క్రైమ్ అనుకున్నాను, బట్ 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి మనం ఎలా చెప్పాలనుకున్నామో అలాగే చెప్దాం, కాకపోతే ఈసారి జానర్ మారుస్తున్నాను. బట్ మీకు నచ్చిందే చేయండి, ఫాస్ట్గా చేయండి. ఎందుకంటే మీలాంటి ఫిల్మ్ మేకర్ చాలా రేర్. మీ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తే ఎంతో కొంతమంది ఆలోచిస్తారు. ఇక్కడ ఒక సమస్య ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఒక్కరున్నారు, మీతో పాటు ఒక 5-6 మంది దర్శకులు ఈ ఛానల్లో ఇలా ఒక క్రియేటివ్గా, ఒక సెన్సిటివ్గా కథలు చెప్పగలిగితే మార్పు అనేది చాలా త్వరగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ పుట్. దాన్నే మనం న్యూ వేవ్ అంటాం. నేను కోరుకునేది కూడా అదే. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే నెంబర్ చాలా తక్కువ ఉంది. ఆ నెంబర్ అంటే చాలా మంచి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన వెరీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసారు. ఇట్స్ వెరీ సాడ్. కానీ సి హూ ఆర్ వీ టు సే అండి, వాడు ఏం మాటలు పడ్డాడో, వాడు ఎంత కష్టపడ్డాడు, అంటే వాడు తెర మీద ఎవరెవరిని చూసి నేను ఇలా తీలేనా అని అనుకుని తీసాడో మనకు తెలియదు పాపం. సో నాకు చేతనైనంత నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ఇంటర్వ్యూ పూర్తి చేస్తే అది నిజంగా తప్పే అవుతుంది. మీ కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు, ఆయన పెళ్ళిళ్ళకి ఫోటోగ్రాఫర్ అని చెప్పి తెలిసింది. ఆ స్థాయి అక్కడి నుంచి ఈరోజు 8 వసంతాల సినిమా చూస్తుంటే ప్రతి స్క్రీన్ అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ అని ఏమన్నా వేసారా అలా అనిపిస్తుంది. మన రీసెంట్గా ఆయనకి అవార్డు కూడా వచ్చింది. సో ఆయన జర్నీ అంతా మీరు పక్కనే ఉన్నారు. ఆయన కష్టం డెబ్యూయే. అవును, మనం మీతోనే కదా. సో ఆయన వర్క్ గురించి ఏం చెప్తారు? విశ్వ ఎలా అంటే హీస్ ఫస్ట్ థింగ్ వాట్ ఐ లైక్ అబౌట్ విశ్వ, తను ఒక గీక్. ఓకే, అంటే కైండ్ ఆఫ్ టెక్ ఫ్రీక్, నర్డ్. అంటే కొత్తగా ఏ టెక్నాలజీస్ వచ్చినాయి, మనం ఇక్కడ ఎలా అడాప్ట్ చేసుకోవాలి వాటిని, లెన్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ, కలరింగ్ ప్రాసెస్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు బాగా తెలుసుకునే ఒక వ్యక్తి. నాకు అలాంటిది బాగా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఫస్ట్ డైరెక్టర్కి చాలా పవర్ఫుల్ విజన్ ఉండి ఎక్స్ట్రీమ్ ఆర్టిస్టిక్ ఎస్థెటిక్స్ ఉంటే అతను ఎవరితో పనిచేయడానికైనా అతనికి ఈజీ ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దాట్ అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఒకసారి అదృష్టం. నాకు ఇట్ హ్యాపెండ్ విత్ విశ్వ. అంటే పీపుల్ క్లియర్గా తెలుసు ఇది ఫణీంద్ర నర్సిటీ ఫ్రేమ్, ఇది ఫణీంద్ర నర్సిటీ విజువల్ అని, కానీ అది నేను తీయను, అది తీసే వ్యక్తి కూడా ఉండాలి. సో ఆ లాంగ్వేజ్లో ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాన్ని నేను తీసుకుంది కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు ఏదో పిట్ట ఫోటో పెట్టాడు. అది చాలా బ్లర్గా ఉంటుంది, ఏదోలా ఉంటుంది అది, కానీ నాకు అందులో ఆర్ట్ కనపడింది. నేను అది చూసి ఈ వ్యక్తి సినిమా తీయగలుగుతాడని నేను నమ్మాను. అండ్ అంతకంతకి విశ్వ పెరుక్కుంటూనే పోతున్నాడు. గామి కానీ, అంతకుముందు మను కానీ, ఇప్పుడు 8 వసంతాలు కానీ. సో నేను విశ్వ కూడా అందుకే అదే చెప్తూ ఉంటా, విశ్వ చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మనుకి గామికి మధ్యలో వేరే సినిమాలు రావచ్చు, గామికి 8 వసంతాలకు మధ్యలో వేరే సినిమాలు రావచ్చు. అంటే జనరల్గా రాజర్ డీకిన్సన్ ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సినిమాటోగ్రఫర్స్ కాంటెంపరీ ఉన్నాడు. హాలీవుడ్లో ఎలా ఉంటుందంటే అతను ఒక కథ తీసుకున్నాడు అంటే ఇర్రెస్పెక్టివ్ అతను ఏ డైరెక్టర్తో అయినా పనిచేయని, అతను ఒక కథ పిక్ చేసుకున్నాడు అంటే అది ఒక గొప్ప కథ అని నమ్మే స్థాయికి ఆడియన్స్ వచ్చేసారు. సినిమాటోగ్రఫర్ పిక్ చేసుకున్న కథని. నేను విశ్వాకి ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాను, అంటే నీ చేతిలో కెమెరా మాత్రమే లేదు, నువ్వు ఏది నిర్ణయించుకుంటున్నావు బ్రాండ్ కూడా ఉంటుంది. అంటే నీకు బాధ్యత ఉంది, ఒక గొప్ప విజువల్స్ తీయగలిగేది. అంటే నేను చెప్పిన అసలు 8 వసంతాలు నా దృష్టిలో అవలీలగా తీసిన విజువల్స్ అవి నన్ను అడిగితే. అంటే నేను మనుకి చాలా కష్టపడ్డాం, క్రూ తక్కువ మంది ఉన్నారు, 9 మందే ఉన్నారు, ట్రైపాడ్లు కూడా గాల్లో ఇలా పట్టుకునే వాళ్ళం మేము ఏం లేకుండా. 8 వసంతాలకి 150 మంది 200 మంది ఉన్నారు మాకు. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది, అది కరెక్టా లేదో మీకు క్లారిటీ ఇవ్వండి. మను సినిమా విషయానికి వస్తే లైటింగ్ అనేది చాలా డార్క్గా ఉంటుంది. ఈ 8 వసంతాల విషయానికి వచ్చే చాలా బ్రైట్గా ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. ఆ సినిమాలో అలా ఉంది కాబట్టి మనం ఈసారి వేరేగా ట్రై చేద్దామని చెప్పి చాలా ఫోకస్డ్గా తీసుకున్నానేమో. కథరీత్యా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి, అలా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా చూపించారు కథరీత్యా. ఎందుకంటే మను అనేది ఇద్దరు లోన్లీ పీపుల్ కథ. లోన్లీనెస్ని ఎప్పుడైనా సరే లిటిల్ బిట్ డార్క్ను అందులోనే చూపించాలి. ఇది అలా కాదు, ఎంత కష్టం వచ్చినా పైకి ఆమె ఉత్తుంగ తరంగం లెక్క పైకి వచ్చే ఒక పాజిటివ్ కథ ఇది. సో ఇందులో లైట్ ఎక్కువ కనపడాలి, అప్రిషియేట్ చేయడానికి ఉండాలి. సో నెరేటివ్లోనే ఆ గుణం ఉంది. చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే ఒక మంచి సినిమా తీశారు అండ్ పైగా నన్ను నమ్మి నా ఇంటర్వ్యూకి వచ్చారు. నేను శక్తివంచన లేకుండా ఒక మంచి ఇంటర్వ్యూ చేశానని నమ్ముతున్నాను. అండ్ మీరు ఒక మంచి సినిమా మళ్ళీ తీసి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరో ఇంటర్వ్యూ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.